పేరు కీర్తి రెడ్డి, డాటర్ ఆఫ్ సురేందర్ రెడ్డి, హస్బెండ్ ఆఫ్ సరస్వతి రెడ్డి. నా గురించి చెప్పాలంటే డిగ్రీ చదివి డైలమాలో ఇంట్లో ఉన్నా. అందరిలా పెద్ద కోరికలు లేవు, ఆశలు అస్సలే లేవు. నెలకో వారానికో మంచి పని చేయాలి. చేసే పని ఏదైనా మంచి మనసుతో చేయాలి. ఇంకా నా గురించి నేను చెప్పుకుంటే అంతగా బాగోదు, కానీ మిగతాది మీరే చూడాలి. వెల్కమ్ టు రెడ్డి గారి అమ్మాయి లైఫ్. అమ్మా, ఆకలేస్తుంది. నీ చేతులతో గోరుముద్దలు పెట్టవే, తినాలనిపిస్తుంది. తినిపిస్తాలే గాని ఫస్ట్ హారతి తీసుకో. ఆ చేతిది బ్రాస్లెట్ ఏదే? అమ్మో, బ్రాస్లెట్ ఉంటుంది, చూసేసిందా? అది బ్రాస్లెట్. అమ్మా, బ్రాస్లెట్ ఎక్కడో పడిపోయినట్టుంది. అయినా పొద్దున్న నేను బ్రాస్లెట్ పెట్టుకున్నానా లేదా డ్రెస్సింగ్ టేబుల్ మీద ఏమైనా ఉందా? ఏయ్, నీకింట్లో దొరికింది కదా, నన్ను నాన్నతో తిట్టిద్దామని కావాలని ఇట్లా చేస్తున్నావు దొంగ మమ్మీ. అంటే అమ్మా, అది ఆ పావురాలోడు పావురాల్ని బంధించిండే, వాటిని ఫ్రీ బర్త్ చేద్దామని. బ్రాస్లెట్ పావురాయిలోడికిచ్చి నాటకాలు ఆడుతున్నావా? అమ్మా సారీ, ప్లీజ్ వదిలేయే. నీకు రోజు రోజుకి ఎక్కువైపోతుంది. నీకిష్టం వచ్చినట్టు చేస్తున్నావు. అరే, వాడు బంధించడం నాకు నచ్చలేదు, విడిపించిన. అది తప్ప? విడిపించడం తప్పు కాదే, ఆ బ్రాస్లెట్ పావురాయిలోడికి ఇచ్చేయడం తప్పు. ఇలా చెప్తే నువ్వు వినవే, నిన్ను చీపురు కట్ట తీసుకుని. అమ్మా నాన్న, చూడు నాన్న, నీ పిల్లం నన్ను ఎట్లా తిడుతుందో. ఏంటే చూసేది? అదేం చేసిందో తెలుసా మీకు? బ్రాస్లెట్ పావురాయిలోడికి ఇచ్చేసింది. మంచి పని కోసమే చేసింది కదా. అది మా డాడీ అంటే. నువ్వు తగ్గకు డాడీ. నోరు ముయ్యండి. అది మీ వల్లే అలా తయారయింది. భయం లేకుండా పోతుంది. దాన్ని కాదండి, ఫస్ట్ మిమ్మల్ని అనాలి. అది ఇలా తయారవడానికి కారణం మీరే. పాపం చిన్నపిల్ల కదే. మీరు చిన్నపిల్ల అనే గారాబం చేసి దాన్ని ఇలా తయారు చేశారు. ఏంటి డాడీ, మమ్మీ అట్లా అరుస్తుంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడు. ఏది మాట్లాడమను? ఇద్దరిని కలిపి ఒక రౌండ్ వేస్తాను. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే తాట తీస్తాను, జాగ్రత్త. పో డాడీ, నువ్వు అసలు నాతో మాట్లాడకు. అమ్మ నన్ను అన్ని మాటలు అంటుంటే నువ్వు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అమ్మ కోపం ఎంతసేపు ఉంటుంది చెప్పు? అరగంట పోతే అదే వచ్చి నీకు అన్నం తినిపిస్తుంది. నేను అమ్మ కోపం గురించి మాట్లాడట్లేదు. నువ్వెందుకు నాకు సపోర్ట్ చేయలేదని అడుగుతున్నా. నీకు నీ కూతురు కంటే పెళ్ళామే ఇష్టం కదా. అది కాదురా, అమ్మ నీకేమైనా అంటే నువ్వొచ్చి నాతో చెప్పుకుంటావు. అదే నాకంటే నేనొచ్చి నీతో చెప్పుకుంటాను. కానీ మన ఇద్దరం ఒకేసారి దాని మీద పడితే అది ఎవరికెళ్ళి చెప్పుకుంటుంది చెప్పు? అదేంటి అట్లంటావు? అమ్మకి వాళ్ళ సైడ్ రిలేటివ్స్ ఎవ్వరు లేరా? ఏంటి డాడీ ఏం మాట్లాడు? అమ్మకి వాళ్ళ సైడ్ రిలేటివ్స్ ఎవ్వరు లేరా డాడీ? ఏంటి నాన్న ఇన్ని రాఖీలు? నేను చేసిన ఒక తప్పుకి మీ అమ్మ అనుభవిస్తున్న శిక్షమ్మ ఇది. అదేంటి నాన్న? గత 22 సంవత్సరాలుగా మీ అమ్మ తన అన్నయ్యకి కట్టాలనుకున్న రాఖీలమ్మ ఇవి. ఈ ఏడాదైనా అన్నయ్య రాకపోతాడా, నేను రాఖీ కట్టకపోతానా అని ప్రతి ఏడాది ఎదురుచూస్తూ ఉంటుందమ్మా మీ అమ్మ, పిచ్చిది. అసలేమైంది నాన్న? మీ అమ్మ నేను ప్రేమించుకుని ఇంటి నుంచి పారిపోయొచ్చి పెళ్లి చేసుకున్నామమ్మా. మీ అమ్మ నాతో వచ్చేసిందని మీ మామయ్య కోపంతో తన ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వడం లేదు.
నాన్న, నేను చనిపోయేలోపు మీ అమ్మని మీ మామయ్యని కలపాలమ్మా. వాళ్ళిద్దరినీ కలపాలన్నదే నా కోరిక. అదేంటి నాన్న అట్లా మాట్లాడుతావు? నువ్వు తప్పు చేశానని తెలిసినప్పుడు ఒకసారి నువ్వే వెళ్ళి మామయ్యని కలిసి ఉండొచ్చు కదా. అప్పుడు ఉడుకు రక్తంతో ఉరికానే తప్ప ఆగి ఆలోచించాలనే ఆలోచనే రాలేదమ్మా. ఇప్పుడు వెళదామన్నా టైం దాటిపోయింది. నా కోసం సమయం కేటాయించే ఉద్దేశం కూడా లేదమ్మా మీ మావయ్యకి. నాన్న, ప్రయత్నిస్తే భూ కైలాసుడి నుంచి గంగనే భూమికి తీసుకొచ్చిన భగీరథుడు మనకి ఇన్స్పిరేషన్. మరీ అయినంత కాపోయినా నువ్వు కొంచెం ట్రై చేసి ఉండాల్సింది. దాని మొక్కల్లో వాళ్ళ అన్నయ్యని చూశానన్న ఆనందం చూడాలమ్మా. అదేనమ్మా నా కోరిక. అయినా ఇప్పుడు మామయ్య వాళ్ళు ఎక్కడ ఉంటారు నాన్న? హైదరాబాద్లో ఉంటారని తెలుసు, కానీ అంతకన్నా డీటెయిల్స్ తెలీదు. చాలాసార్లు ప్రయత్నించాను కానీ దొరకలేదు. నాన్న, నేను హైదరాబాద్ వెళ్తున్నా. నువ్వు హైదరాబాద్ వెళ్తావా? నువ్వెందుకమ్మా? అమ్మని మామయ్యని కలపడానికి. అమ్మ బాధ నేను చూశాను నాన్న. ఇక మీద అమ్మ అట్లా ఉండకూడదు. ఇద్దరిని కలిపేద్దాం. అది కాదురా, మీ మామయ్య అసలే మూర్ఖుడు. నువ్వు అక్కడికి వెళ్ళి అవమానపడ్డం నాకు ఇష్టం లేదురా. వద్దు, నేనే ఏదోలా మేనేజ్ చేస్తాను. నాన్న, అమ్మ ఎప్పుడు అంటూ ఉంటదే నీకన్నీ మీ మేనమామ పోలికలే అని. మరి మా మామయ్య పోలికలే నాకు వచ్చినప్పుడు మామయ్య నేను మేనేజ్ చేయలేనా? నేను చేస్తాను నాన్న. నువ్వు దాని గురించి ఏం టెన్షన్ పడకు. నేను వెళ్తున్నాను, ఇది ఫైనల్. కానీ మీ అమ్మ నిన్ను పంపించదు కదరా. అమ్మకి చెప్తామా ఏంటి? హైదరాబాద్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఉందని చెప్పి వెళ్తా. ఇంకా మిగతాదంతా నువ్వే చూసుకోవాలి. ఓరి దుర్మార్గురాలా, నన్నే ఇరికిస్తున్నావా? అంతే మరి. మీ వైఫ్ కళ్ళల్లో హ్యాపీనెస్ చూడాలనుకున్నప్పుడు కొన్ని తప్పవు. డాడీ, నువ్వు ముందు మామయ్య డీటెయిల్స్ తెలుసుకో. నేను అర్జెంట్గా బయలుదేరాలి. నాకే టాస్క్లు ఇస్తున్నావా? మీ మామయ్య కన్నా ముదురులాగా ఉన్నావే. అవునన్న, మామయ్య ఎంత స్ట్రిక్ట్ ఉన్నాడంటే ఇంకా మామయ్య పిల్లలు ఎంత స్ట్రిక్ట్ ఉండాలో. వినయ్, లేకరా. డాడీ జాగింగ్ నుంచి వచ్చే టైం అయింది. ఇంకా రాలేదు కదా అన్నయ్య, వచ్చాక చూద్దాంలే. పొద్దున్న డాడీ తిట్లు తినకపోతే నీకు డే స్టార్ట్ అవ్వదారా? లేగో, వేస్ట్ ఫెలో. గుడ్ మార్నింగ్ నాన్నగారు. వెరీ గుడ్ మార్నింగ్. వాడెక్కడ వినయ్ గారు? వాడు ఇక్కడే. నేను రెడీ అయిపోయాను నాన్నగారు. నాన్నగారు, అది అమ్మ పేరు పైన పిక్కల్ బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పాను కదా, దాని గురించి. నీకు 1,00,000 సార్లు చెప్పాను దాని గురించి మళ్ళీ నా దగ్గర మాట్లాడొద్దని. నువ్వు చేస్తున్న ఉద్యోగం బానే ఉంది కదా, అనవసరంగా ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నావు? సరే నాన్నగారు. డైలీ కాలేజ్ 4:30కి అయిపోతుంది కదా, ఇంటికి 5 o'clock రావాలి కదా. అవునన్నగారు. మరి నిన్నేంటి 6:30 వరకు ఇంటికి రాలేదు? అంటే బస్సులో రష్ ఎక్కువైపోయేసరికి వేరే బస్ కోసం వెయిట్ చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది నాన్నగారు. అబ్బో, ఈ స్టోరీస్ బాగానే చెప్తున్నాడుగా. ఏదో పనులు ఏమన్నా చేస్తున్నట్టు తెలిసిందా? అప్పుడు చెప్తాను నీకు సంగతి. అయ్యో నేనా? అబ్బే, అలాంటిది ఏం లేదు నాన్నగారు. బాగానే ఎక్స్ట్రాలు. రే వినయ్, నేను ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేప్పటికి లేట్ అవుతుంది. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురా. కూరగాయల? నేనా? అంటే నాన్నగారు కాలేజ్ గెటప్లో ఉంటా కదా, బాగోదేమో అని. ఉంటే పర్లేదు నాన్నగారు, నేను తీసుకొస్తా.
రేయ్ ఏంట్రా ఈ అవతారం? ఇది అవతారం కాదు, దీన్ని ఫ్యాషన్ అంటారు, స్టైల్ అంటారు. రే ఇప్పటిదాకా బానే ఉన్నావు కదరా? ఆ లుక్ లో ఉంటే అమ్మాయిలు పడరు బ్రో, ఈ లుక్ లో ఉంటేనే పాపలు పడతారు. రేయ్ పడ్డం కాదు, ఇలా ఉంటే వీధి కుక్కలు వెంట పడతాయి. అయినా చిల్లరగాన్లా ఏంద్రా ఇది? ఇలా ఉంటే అసలు బాగుపడవు. రే సూక్తులు చెప్పింది చాలు, పద నన్ను కాలేజ్ దగ్గర దింపుతూ. పోరా, నేను దింపా, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. అరే వెళ్ళే దారిలోనే కదరా నా కాలేజ్, దింపడానికి పోజులు ఎందుకు కొడుతున్నావు? రేయ్ పక్కనే బస్ స్టాప్ ఉంది, అక్కడ బస్సెస్ ఉన్నాయి, నీ దగ్గర బస్ పాస్ ఉంది, మూసుకొని పో. నాన్నకు జిరాక్స్ లా ఉన్నావు కదరా, తమ్ముడన్న కొంచెం కూడా కనికరం లేదు. నీకు తొక్కబట్టి తోలు తీసే పెళ్ళం రావాలరా, ఇదే నా శాపం. అసలు వద్దని చెప్తుంటే వినదేంటండి ఈ పిల్ల? ఇప్పుడు అర్జెంటుగా అక్కడికి వెళ్ళి ఏం చేయాలని? అమ్మా చదువు కోసమే కదా వెళ్తుంది, ఎందుకట్లా చేస్తున్నావు? మీకు నా కోపమే కనిపిస్తుంది, నా ప్రేమ మాత్రం కనిపించదు. చదివింది చాలు కదా, ఇంకిక్కడే ఉండొచ్చు కదా. సరస్వతి, అది 2 నెలల ముందే చెప్పింది కదా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తానని. బయలుదేరే ముందు ఇదంతా ఎందుకు చెప్పు? మీరు ఇలాగే మాట్లాడతారులేండి. అమ్మా నేనేం అమెరికా వెళ్ళట్లేదే, చదువు కోసం హైదరాబాద్ వెళ్తున్నా అంతే. ఎంత? ఇంకో 1 yearలో కంప్లీట్ చేసేసుకొని వచ్చేస్తా. నా బంగారం కదా, ఇంకేం మాట్లాడకు. సరే పద పద, లేట్ అవుతుంది. అమెరికా అయినా అమలాపురం అయినా అవసరమా చెప్పు? అమ్మా ఇది చాలా ఇంపార్టెంట్ కోర్సే, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఏ నాన్న నువ్వు చెప్పు. ఇంపార్టెంటే. మీరెప్పుడు నా మాట విన్నారు గనక. మా స్వీట్ మదర్, వెళ్ళేటప్పుడు ఇట్లా మూడిగా కాకుండా కొంచెం హ్యాపీగా పంపించు. నన్ను ఆశీర్వదించు మమ్మీ. వెళ్ళిన పని సక్సెస్ అవ్వాలని కోరుకో. జాగ్రత్తగా వెళ్ళమ్మా, అసలే తెలియని ప్లేస్కి వెళ్తున్నావు, జాగ్రత్త. సరే అమ్మా, నాన్న జాగ్రత్త. నేను లేనని ఆడేసుకోకు, అసలే కొంగుచాటు మొగుడు. డబ్బులిచ్చాడా మీ నాన్న? ఏమిచ్చారో ఏంటో, నేను తెస్తా. నాకు లేట్ అవుతుంది. ఉంచమ్మా. నాన్న ఇచ్చాడమ్మా. కొత్త ప్లేసుకు వెళ్తున్నావు, ఉండాలి కదమ్మా. సరే సరే, లేట్ అవుతుంది, జాగ్రత్త. సరే నాన్న, జాగ్రత్త. వెళ్ళొస్తామ్మా. మంచిగా చదువుకోండి, జాగ్రత్తగా ఉండండి అమ్మా. బాయ్ అమ్మా. వెళ్ళరా అమ్మా. బాయ్ నాన్న, జాగ్రత్త. ఏం మొక్కున్నావురా? అమ్మని అమ్మవారిని? ఇంటికి కోడలు రావాలనా? ఎందుకురా అంత కోపం? నేను జస్ట్ జోక్ చేసా అంతే. నాకు తెలుసులేరా నువ్వేం మొక్కున్నావు, ఆ పికిల్ బిజినెస్ గురించే కదా. మరి తెలుసు కూడా ఎందుకు కొడుతున్నావురా? ఏదో సరదాగా అన్నాను లేవా. అరే అన్నయ్య, అమ్మాయి చూడరా, ఇందాక నుంచి నిన్నే చూస్తుంది. ఆపరా నువ్వు నీ గోల. హాయ్ ఐమ్ ప్రియా. మీరు చూడ్డానికి చాలా బాగున్నారు, హ్యాండ్సమ్గా, స్మార్ట్గా. కెన్ వీ బీ ఫ్రెండ్స్? కెన్ ఐ గెట్ యువర్ నంబర్? మనం టచ్లో ఉండొచ్చు. నీ 10th మార్క్స్ ఎన్ని? ఇంటర్లో పర్సంటేజ్ ఎంత? బీటెక్ పాస్ అయ్యావా? ఏంటి, ఫ్రెండ్షిప్ చేయాలంటే ఇవన్నీ కావాలా? కావాలా కాదు, ఉండాలి.
ఇంటర్లో టాప్ ర్యాంకర్ అయి ఉండాలి, బీటెక్ పాస్ అయి జాబ్ ఉండాలి, దట్టు ఇన్ బిగ్ ఎంఎన్సీ కంపెనీ. వీటన్నిటికంటే ముందు పద్ధతిగా ఉండాలి. ఎవరిని పడితే వాడిని నెంబర్ అడగకూడదు. హే, అసలు అబ్బాయిలు గుడికొచ్చేదే అందమైన అమ్మాయిల కోసం. అలాంటిది అమ్మాయి వచ్చి నంబర్ అడుగుతుంటే ఫోజ్ కొడుతున్నావా? పోయి పని చూసుకో. ఎవడండి వీడు? నంబర్ అడిగితే రెజ్యూమ్ డీటెయిల్స్ అడుగుతున్నాడు. ఏంటి మావాడు నచ్చాడా? నెంబర్ కావాలా? ఎవరు నువ్వు? వాడు మా అన్నయ్య. నెంబర్ కావాలా చెప్పు. కావాలి. తీసుకో. 725264. మందే నెంబరు, సేవ్ చేసుకో. మాట్లాడేసుకుందాం. వాడేలాగో మాట్లాడు. ఛీ, చెత్తేదవా. ఏ మా నెంబర్లు వద్దా? మేము నచ్చమా? మేడం ఇదే మోతీనగర్, దిగండి మేడం. ఇంకా లొకేషన్ ముందు చూపిస్తుంది కదన్నా. మేడం ఇక్కడే మేడం. ఇప్పటికే మస్తు గల్లీలు తిప్పిండు, దిగండి. అరే, అక్కడ మ్యాప్లో తప్పు చూపిస్తూ ఉంటే మమ్మల్ని ఏం చేయమంటావు? మమ్మల్ని లొకేషన్లో దింపాలి అంతే. ఇంకా 100 రూపీస్ ఎక్స్ట్రా అవుతాయి మేడం. మళ్ళీ 100ఆ? ఎందుకు 100 నాటకాలా? లొకేషన్లో దింపుతావా లేదా నువ్వు? దిగండి మేడం, ఇక్కడే. హైదరాబాద్ వచ్చి రుబాబ్ చేస్తున్నారా? దిగండి. ఏ శృతి, పదవే. వీడితో మనకేంటి? పక్కనే ఉంది కదా, నడుచుకుంటూ వెళ్ళిపోదాం. దొంగ వాడుకో. మమ్మల్ని మోసం చేయాలనుకున్నారు, ఎవరు బాగుపడరా రే? చెత్త నా కొడుక. పద. కామన్ సెన్స్ ఉందా నీకు? ఎవరైనా పడేస్తారా అట్లా? లేకపోతే పడుతుంటే పట్టుకొని ఫోజ్ ఇవ్వమంటావా? వేస్ట్ ఫెలో. నన్ను వేస్ట్ ఫెలో అంటవారా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? కింద పడేసి ప్రాబ్లం ఏంటని అడుగుతావా? మళ్ళీ చీచీ అంటావా? అంటే అంత వర్స్ట్ గా ఉందా నా ఫేస్? అద్దంలో ముఖం చూసుకోపో, అచ్చం కోతిలా ఉన్నావు. నన్ను కోతంటావా? నువ్వే కొండ ముచ్చు మొక్కపోడివి. సాటి మనిషి పడిపోతే పట్టుకుని హెల్ప్ చేయాలని తెలియదు గానీ మళ్ళీ నందం గురించి మాట్లాడుతాడు. అసలు నీకు వాల్యూస్ ఉన్నాయా? హే పోవమ్మా, పొద్దు పొద్దున నీతో నాకేంటి? వదిలేవే, నేను చూసిన రాయిలా ఉన్నాడు. మనసు లేదు ఆడికి. వాడికే కాదు, ఈ హైదరాబాద్ లో ఎవ్వడికి మనసు లేదు. సరే పద పోదాం. ఇందాక ఆటో వాడంతే, ఇగో ఇప్పుడు వీడు అంతే. వేస్ట్ ఫెలోస్. సర్లే, పక్కనే కదా, నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఇదేనా అడ్రస్? యావేవి తిన్నావా నువ్వు? ఏం కూర? మాదా కాకరకాయ. మీ మావయ్య చేశాడు. అవును బేబీ, నీ కుకింగ్ వచ్చా? మీవేంటి తల కిందికి కాలు పైకున్నాయి? మావి కాదు, నీ ఉన్నాయి కిందికి పైకి. అవును కదా బేబీ, నేను మళ్ళీ చేస్తా, నన్ను మనసులో పెట్టుకో, మర్చిపోకు. బాయ్. హాయ్ హాయ్. మీరు? రెంట్ కోసం వచ్చాం. మా ఇంట్లోకి మీ ఇద్దరు రెంట్కి వచ్చారా? అవును, ఏ రాకూడదా? అయ్యో, రాకూడదా అంటారేంటండి? యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఎప్పుడో సినిమాల్లో చూసా, పక్క రూమ్ లోకి అమ్మాయి రావటం, ట్రైన్ పక్క సీట్ లోకి అమ్మాయి కూర్చోవడం. ఇదే నా ఫస్ట్ టైం. మా బిల్డింగ్ లోకి 2 అమ్మాయిలు రెంట్కి రావటం. వీడేంటి ఎంత ఎగ్జైట్ అవుతున్నాడు? అసలు ఎవడీడు? నాకేం తెలుసు. సంతోషించాం. మీ ఇంటి నన్ను పిలుస్తారా? ఏ నేను ఓనర్లా కనిపించట్లేదా? మీ బావా? సారీ. అంటే ఫేస్ వాల్యూ అలా లేకపోతేను. అందరు అందంగా ఉండరండి, నాలాగా కూడా ఉంటారు. అమ్మో, కృష్ణమూర్తి డైనోసర్ వచ్చాడు. ఎస్కేప్. నమస్తే అంకుల్.
నమస్తే అమ్మా. ఎవరు మీరు? వెంకట్రావు గారు చెప్పారు కదా రెంట్కి వస్తున్నామని, అది మేమే. ఓ, ఎంతమంది ఉంటారు? మేమిద్దరమే. ఏం పని మీద వచ్చారు? ఎన్ని రోజులు ఉంటారు? చదువు కోసం వచ్చాం అంకుల్. 2 years ఉంటాం. ఓకే. వెంకట్రావు అన్నీ చెప్పాడుగా. ఆ వెంకట్రావు ఏం చెప్పాడు ఏమో నాకు తెలియదు కానీ నేను చెప్తున్నా వినండి. రోజు 8 గంటలకల్లా ఇంట్లో ఉండాలి. ఫ్రెండ్స్ ఎవరిని తీసుకురావద్దు. ప్రతి నెల 1st తారీఖు కల్లా రెంట్ ఇవ్వాలి. అన్నట్టు ఇంకో విషయం, కరెంట్ ఎక్కువ వాడద్దు. అవసరం ఉంటేనే వాడుకోండి. మీరు చెప్పిన రూల్స్ అన్ని మాకు ఓకే అంకుల్. అరే వినయ్, ఆ నాన్నగారు. వెళ్ళి టెర్రస్ కేసు తీసుకురా. సరే నాన్నగారు. వెళ్ళు. ఇంతకీ మీ అమ్మా నాన్న పేర్లేంటి? సరే, సురేఖ సాంబశివరావు. వినయ్. నాన్నగారు ఇదిగోండి తాళాలు. పైకెళ్ళి టెర్రస్ చూపించు. అట్టగా నాన్నగారు. వెళ్ళు. వెళ్ళండమ్మా. ఓకే. మీరు మాట్లాడుతూ ఉంటే అమ్మ మాట్లాడినట్టే ఉంది మామయ్య. పదండి, మీ ఇంద్రభావనాన్ని చూపిస్తా. శృతి గారు, మీకేమైనా హెల్ప్ కావాలంటే ఒక్క కాల్ చేయండి. రింగ్ అయ్యేలోపు మీ డోర్ ముందుంటా. థ్యాంక్ యూ. అదే నెంబర్. కాల్ చేయాలంటే నెంబర్ కావాలి కదా. ఇప్పుడు నా కొత్త నెంబర్ తీసుకోండి, 9848-277. ఓకే. బాయ్ అండి. బాయ్. మీ బావ భలేవాడే బాబు. నాన్న. అమ్మా, వెళ్ళారా ఇంటికి? మామయ్యని కలిశారా? బావయ్య ఎలా ఉన్నాడు? నిన్ను గుర్తుపట్టాడా? అయ్యో నాన్న, ఇంత ఎగ్జైట్మెంటా? మీలో ఇంత ఎగ్జైట్మెంట్ నేను ఎప్పుడు చూడలే. ముందు చెప్పమ్మా, ఇంటికి వెళ్ళారా? కలిసిన నాన్న మీ బామ్మర్దిని, ఇంట్లోకి కూడా వచ్చేసిన. ఎలా ఉన్నాడమ్మా మీ మావయ్య? నిన్ను గుర్తుపట్టాడా? గుర్తుపట్టలేదు, కానీ నాన్న అమ్మ మావయ్య ఇద్దరు ప్రింట్ జిరాక్స్ తెలుసా? బుద్ధిలో కానీ పోలికల్లో కానీ అచ్చం అమ్మ తీరే. బానే మాట్లాడుతున్నాడమ్మా నీతోని? మాట్లాడాడు. మాట్లాడినంతసేపు చెమటలు పుట్టిచ్చేసిండు. కానీ అమ్మ కన్నా బెటరే. అదే అమ్మ అయితే గయ్యాల్లాగా నోరేసుకొని అరుస్తుంది. మా అమ్మయ్య గంభీరంగా మాట్లాడినా మంచోడే. ఏం చేస్తాంలే, మనం చేసుకున్న అదృష్టం. గాని ఎవరెవరు ఉన్నారు ఇంట్లో? మామయ్య బావ ఉన్నారు. ఇంకెవరు కనిపించలేదు డాడీ. చూడాలి ఇంకెవరున్నారో. సరే, జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయమ్మా. సరే నాన్న. అవునే శృతి, మా మామయ్యకి ఇద్దరని చెప్పారు కదా మా డాడీ. ఒకరినైతే చూసాము, మరి ఇంకొకరు అబ్బాయా అమ్మాయా? ఇదేంటి నన్ను అడుగుతుంది? నేను దీంతో పాటుగా వచ్చింది. ఒకవేళ అమ్మాయి అయితే ఎట్లుంటది, అబ్బాయి అయితే ఎట్లుంటాడు? ఓకే. హాయ్ ఆనంద్. హాయ్ సార్. నీ పికిల్స్ కాన్సెప్ట్ విన్నాను, చాలా బాగుంది. మంచి థాట్ అది. మీరు ఇలా గంటలు వెయిట్ చేయించడం నాకు నచ్చలేదు సార్. ఎంత మీ కంపెనీలో ఎంప్లాయ్ అయితే మాత్రం ఇంతసేపు వెయిట్ చేపిస్తారా? సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్స్ ఆనంద్. పాయింట్కి వద్దాం, మనం పికిల్స్ గురించి మాట్లాడుకుందాం. నీ కాన్సెప్ట్ మొత్తం విన్నాను, చాలా బాగుంది. కాకపోతే మనం అంత కాస్ట్లీ ఆయిల్ యూస్ చేయడం వేస్ట్. సో మనం మాన్యువల్ ఆయిల్ యూస్ చేద్దాం. సో అది లోయర్ కాస్ట్ ఉంటుంది, మనకు హయ్యర్ ప్రాఫిట్స్ ఉంటాయి, అండ్ మన కంపెనీకి హెల్ప్ అవుద్ది. సార్, నేనేం చేసినా క్వాలిటీగా చేస్తాం. అలా కాదని మీరు ఇలా చేద్దాం అలా చేద్దామంటే నేను ఒప్పుకోను. నో థ్యాంక్స్. నేను నా ఓన్గా చేసుకుంటాను. ఏంటి నన్ను వెయిట్ చేయించాను కోపమా? లేదు సార్, వెయిట్ చేసినందుకు కోపంగా లేదు.
కానీ మీరు అలా పికిల్స్లో యానిమల్ ఆయిల్ వాడదామన్నారు కదా, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. యూజ్ చేస్తే ఏమవుతుంది? మనకే కదా ప్రాఫిట్స్ వస్తాయి. ప్రాణాలు కూడా పోతాయి సార్. పోతే పోనీ, ఎవడికి నష్టం? నీకు నాకు కాదు కదా. మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు సార్. ఏంటి కరెక్ట్ కాదు? ఇష్టం ఉంటే చెయ్యి, లేదంటే పో, నేను చేసుకుంటా. చెయ్యనివ్వను. ఒకవేళ మీరు స్టార్ట్ చేసినా ఐ విల్ ఫైల్ ఎ పోలీస్ కంప్లైంట్. ఏంటి ఊరికి రెచ్చిపోతున్నావు? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఈ కంపెనీలో ఒక ఎంప్లాయీ మాత్రమే, అది గుర్తుపెట్టుకో. నేను అనుకుంటే ఏమన్నా చేయగలను. ఎవరికి ఏం చెప్పుకుంటావో చెప్పుకో, నన్ను ఎవడేం పీకలేడు. నేను పీకి చూపిస్తా. నేను అనుకుంటే ఏమైనా చేయగలను, అది మీకు తెలుసు. ఎంత దూరమైనా వెళ్ళగలను, అది కూడా మీకు తెలుసు. ఏంటి బెదిరిస్తున్నావా? నేను అనుకుంటే ఇప్పుడే జాబ్ నుంచి పీకేస్తా. హే, నువ్వేంద్రా పీకేసేది? నేనే రిజైన్ చేసి వెళ్ళిపోతా. ఏంట్రా పొగరు? నా పొగరు ఇంకా నువ్వు చూడలేదు. నన్ను కాదని నువ్వు పికిల్ బిజినెస్ని టచ్ చేసి చూడు, నేనేంటో చూపిస్తా. హలో మాస్టారు, ఏంటి జాబ్ మానేసావంట? మరి చెప్పక వాడేం చేద్దామన్నా అన్నిటికీ చెప్పుకుంటూ వెళ్ళాలా? ఒరే, ఇప్పుడు నేనేం అనలేదురా. ఇప్పుడు ఎప్పుడు మానేసావా అంటున్నా, అంతే. కాసేపు ముందే. సరేలే, ఏదో ఒకటి నీ మంచి కోసమే కదా. సరే మరి నెక్స్ట్ ఏంటి? ఏముంది, ఏదో ఒకటి చేసుకోవాలి. నాన్నగారు ఏమో వద్దని కూర్చున్నారు. నా తిప్పలు నేను పడితే ఇంకా. నువ్వేం తిప్పలు పడాల్సిన అవసరం ఏం లేదు. నాకు తెలిసిన అంకుల్ ఇదే ఫీల్డ్లో ఉన్నాడు. అతనికి నీ గురించి మొత్తం చెప్పేశాను. పద. నువ్వేంట్రా, ఈరోజే వెళ్ళాలి. ఇవాళ కలవాలి అతన్ని. అతను ఢిల్లీకి వెళ్ళిపోతున్నాడంట. పక్కనే కాఫీ షాప్లో ఉన్నాడు. పద. అంటే నా జాబ్ ముందే పోతుందని తెలిసి సెట్ చేసావా? పోతుందని తెలుసు, కానీ ఇంత ఎర్లీగా పోతుందని తెలీదు. ఈ మీటింగ్ ముందే ప్లాన్ చేశాను, బట్ ఈ రోజే పడింది అంతే. హలో సార్, మీ కోపాన్ని కొంచెం తగ్గిస్తే మనం వెళ్దాం. సరే. థ్యాంక్ యూ. శృతి, ఒకవేళ మా మామయ్య కూతురుండి తనతో మనం క్లోజ్ అయ్యి, అమ్మాయి కదా ఉన్న ప్రాబ్లం అంతా తనతో చెప్పేస్తే మనల్ని అర్థం చేసుకొని మనకు హెల్ప్ చేస్తుందేమో. అబ్బాయిలైనా ఇలాంటి విషయాల్లో కరుగుతారేమో కానీ అమ్మాయిలు మాత్రం అస్సలు కరగరు. అంటారు కదా, ఆడోళ్ళకి ఆడోళ్ళ శత్రువు అని. ఒకవేళ మీ మామయ్యకి కూతురున్నా తన మీద ఎక్కడ ప్రేమ తగ్గిపోతుందని కల్పనీకుండా చేయొచ్చేమో, ఎవరికి తెలుసు. వామ్మో, ఇంత నెగిటివిటీ ఏంటే నీలో? సినిమాల ప్రభావం బాగా పడింది నీ మీద. ఇప్పుడు వాళ్ళని కలపాల్సింది కూడా ఆ సినిమాలు చూసే. ఏడ్చావులే, తాగు. అసలుకే ఇంటికి వెళ్ళి అన్ని సర్దుకొని పాలు పొంగించాలి. వీడేంటే మళ్ళొచ్చిండు? వాడి గురించి నీకెందుకు? వాడేదో కాఫీ తాగనీకి వచ్చినట్టున్నాడు. నీకు అది అవసరమా? మూసుకొని నిన్ను తాగు. నాకెందుకో వాడు నన్ను ఫాలో అవుతున్నాడేమో అనిపిస్తుంది. నీ తలకాయలే. అదేంట్రా, ఆ అమ్మాయి నిన్నే చూస్తుంది. కొంబేసి పడిపోయిందా ఏంటి? అవునరా, పడేసా. అవునా? నిన్న పొద్దున ఆటో దిగప్పుడు నా మీద పడింది, కింద పడేసా. ఆ కోపంతో చూసినట్టుంది. ఓరు దుర్మార్గుడా, అందమైన అమ్మాయి హ్యాండ్లో పడితే నేలపాలు చేసావేంట్రా? జోక్స్ తర్వాత ఎక్కడ్రా మీ వాడు? కాఫీ షాప్లో ముందే వచ్చి కూర్చున్నాడన్నో, ఎక్కడున్నాడు? తెలిసిన వాళ్ళు కనిపిస్తే బయటికి వెళ్ళాలి. 5 minutes వచ్చేస్తాడు. ప్రతి ఒక్కడు మనల్ని వెయిట్ చేయించేటోడే, ఎవ్వడికి టైం సెన్స్ లేదు. అన్నిట్లో ఆవేశం పనికిరాదురా, వెయిట్ చేయాలి. ప్రసాద్ అంకుల్,
హాయ్ సార్. హాయ్. హ్యాపీ సంక్రాంతి. హాయ్ సార్. హలో. చెప్పాను కదన్న వీడి పికిల్ బిజినెస్ గురించి. కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. సో మీకు కూడా తెలుసు కదన్న, మదర్ సెంటిమెంట్ చాలా వర్కౌట్ అవుతుంది. టైటిల్ కూడా బాగుంది, అన్నపూర్ణ మావకాయ్. అవునన్నా, అందుకే మీరు కొంచెం. మీరేంటి ఇక్కడ సడన్ గా? అది నేను అడగాలమ్మా, నువ్వేంటి ఇక్కడ హైదరాబాద్ లో? నువ్వు వస్తున్నట్టు మీ నాన్న ఒక్క మాట కూడా చెప్పలేదు. ఈ రోజు వచ్చాం అంకుల్ చదువు కోసం. తన నా ఫ్రెండ్ కీర్తి. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. ఎక్కడుంటున్నారు? ఇక్కడ పక్కన హౌస్ రెంట్కి తీసుకున్నాం. మీరెక్కడ ఉంటున్నారు అంకుల్? ఒక చిన్న బిజినెస్ వర్క్ మీద వచ్చానమ్మా. ఓ ఓకే. ఆనంద్ తన నా ఫ్రెండ్ డాటర్. అంకుల్, మీరు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంది వీడితోట? వీళ్ళు నీకు ముందే తెలుసా? అంకుల్, మీరు కీర్తికి బాగా కావాల్సిన వాళ్ళు కాబట్టి చెప్తున్నా. వాడితో బిజినెస్ స్టార్ట్ చేసే ముందు కొంచెం జాగ్రత్త. ఎందుకంటే తనను చూస్తే మనీకి తప్ప ఇంకా దేనికి వాల్యూ ఇచ్చే మనిషిలా కనిపిస్తలేడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? మనిషికి సాయం కూడా చేయలేని మనుషులతో అసలు సంబంధమే వేస్ట్ అంకుల్. హలో మేడం, మర్యాదగా మాట్లాడు. ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టు నీ దగ్గర డబ్బులు దుబ్బేసినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు నా మీద పడితే నాకు నచ్చగా వదిలిపెట్టేసిన, దానికి ఇంత ఓవర్ యాక్షన్ చేయాలా? నువ్వు పడేసినందుకు కూడా నేను ఫీల్ అవ్వలేదు, కానీ తిరిగి సారీ కూడా చెప్పకుండా వెళ్ళావు చూడు, అక్కడ నేను ఫీల్ అయ్యాను. అక్కడ సాయం చేయడానికి ఏం లేదు. నీ నెగ్లిజెన్సీతో నువ్వు పడిందే కాక మదర్ తెరీసాలా మనసు ఉందా అని మాటలు మాట్లాడుతున్నావు. హే పోరా, అసలు నీలాంటితో మాట్లాడడమే వేస్ట్. ఏయ్ సరిగ్గా మాట్లాడు, లేకపోతే మాటలు వేరేలా వస్తాయి. నువ్వు ఆగరా. చూడు సిస్టర్, మా వాడు చేసినందుకు సారీ. ఇక్కడితో దీన్ని వదిలేయండి ప్లీజ్, లీవ్ ఇట్. రేయ్ నువ్వెందుకు రా సారీ చెప్తున్నావు? ఇప్పుడు దాని మాటలు విని ఈయన మనతో డీల్ చేయకపోయినా పర్వాలేదు. అయినా నిన్న లేట్ వచ్చినప్పుడే నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఏయ్ ఏంట్రా నా పై నుంచి ఇప్పుడు మా అంకుల్ పైకి వెళ్తున్నా? అసలు నీకు కామన్ సెన్స్ ఉంటేనే కదా ఒక మనిషితో ఎట్లా మాట్లాడాలన్న పద్ధతి కూడా తెలియదు. నీకు పద్ధతి ఉంది కదా, నీ దగ్గర నుంచుకో. చూడానంద్, మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, బట్ నువ్వు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. నేను మాట్లాడేది కరెక్టా కాదా నాకు తెలుసు. మీరు చెప్తే తెలుసుకునే స్టేజ్లో నేను లేను. ఐ హ్యావ్ మై మెచ్యూరిటీ. అయినా మీతో డిస్కషన్ ఇంకా వేస్ట్. ఐ విల్ సీ యువర్ ఎండ్. పదరా. చూసారా అంకుల్ ఎంత పొగరో వాడికి? ఇంకా నయం మీరు వాడితో డీల్ ఇంకా ఫిక్స్ చేసుకోలేదు. చేసుకొని ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళో ఏమో. సారీ ప్రసాద్ గారు, మా వాడు కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, కొంచెం అర్థం చేసుకోండి. అది అన్నిసార్లు పనికిరాదు, అది చెప్పు మీ వాడికి. ఓకే సార్. నువ్వేంటి కాఫీ షాప్లో వాడిని అలాడించి ఇక్కడ ప్రశాంతంగా వంట చేసుకుంటున్నావు? ఆడో వేస్ట్ ఫెలో, వాడి గురించి మనకెందుకు? ఇంటికి వచ్చినాం, పాలు పొంగేయాలి, లేదంటే అమ్మతో తిట్లే. ఏంది నువ్వు వంట? ఇంట్లో తిన్న కంచం కూడా కడగవు. అమ్మ కిచెన్లో పిలుస్తూనేమో అదిదో నరకం అన్నట్టు భయపడతావు. ఇక్కడేందే వంట చేస్తా పెంట చేస్తా అంటున్నావు? ప్రేమ పుట్టాలంటే చేతి వంట తగలాలి, అప్పుడే ఆప్యాయతలు అనురాగాలు గుర్తుకొస్తాయి. కొన్ని కావాలంటే ఇట్లాంటివి చేయక తప్పదు మరి. అబ్బో, సూపర్. అబ్బా సెట్, అమ్మ చేసినట్టే వచ్చిందే. ఇది తినగానే మా మామయ్యకి మా అమ్మ గుర్తొస్తుంది. ఇక అంతే, గేమ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా. కలవాలనుకుంటే పర్లేదు కానీ ఒకవేళ టేస్ట్ మ్యాచ్ అయిందని డౌట్ వచ్చి నువ్వే చెల్లి కూతురు అని తెలిసి నీ మెడ పట్టి బయటికి గెంటేస్తే? ఓసే దరిద్రపు ముఖం నానా, అది నోరా మూసినదా? ఏడ్చేవాలే, నడు తీసుకొని పోదాం. రారా రారా నా కొడుకు, వచ్చిన వాడు నిన్నే కుటు 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 రే నీ అబ్బా, నిన్నేరా. హాయ్, ఏంటి హ్యాండ్లో? పాలు పొంగించి పాయసం తెచ్చాం. పాయసమా? నాకేనా? కాదు, అందరికి. అందరికంటే అందులో నేను కూడా ఒక్కని కదా, నాకు ఇచ్చేయండి. అదేంటి మీ అక్క లేదా? అక్క? అక్క ఎవరు? అన్నం చూసి అక్క అనుకుందాము. ఇంట్లో ఉంది, నాకు ఇవ్వండి, నేను ఇచ్చేస్తా. అబ్బచ్చా, మేము వెళ్ళిపోతే మొత్తం తినేద్దామనా? అబ్బా ఏంటి శృతి నువ్వు, అసలు నువ్వు నన్ను అర్థం చేసుకుందిదేనా? నువ్వంటే నాకు ఎంత ఇష్టం తెలుసా? వీడొకడు. నిన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ నీ ఫేస్ చూస్తే తెలుస్తుంది.
కీర్తి లోపలికి వెళ్ళి ఇచ్చిరా పో. అబే లోపలికి ఎందుకు, నాకు ఇచ్చే, నేను ఇచ్చేస్తాను. నువ్వా? అదేంది, నువ్వు గీడేం చేస్తున్నావు? మా ఇంటికి వచ్చి నేనేం చేస్తున్నా అంటావా? ఇది మీ ఇల్లా? మరి మీదా? అసలు నువ్విక్కడ ఏం చేస్తున్నావు అది చెప్పు. మళ్ళీ ఏం పెంట చేయడానికి వచ్చావు? రే వినయ్, లోపల ఎందుకు రానిచ్చావు? రే మన పైన రూమ్ లో రెంట్కి వచ్చారా? మన బిల్డింగ్ లో ఎవరు రానిచ్చారా? నాన్న. ఆయన ఒకరు ఎవరు పడితే వాళ్ళకి ఇస్తారు. మనమేమో చెప్పి చేయాలి, చెప్పులు వేసుకొని తిరగాలంటారు. ఆయన ఏమో ఏం చెప్పరు. తను నీకు ముందే తెలుసా? బాగా తెలుసు. కాఫీ షాప్ లో కుంపడం పెట్టింది కదా, బ్రెయిన్లెస్ ఫెలో. బావా వాట్? బాగున్నావా? ఏంటి ఎగస్ట్రాలు చేస్తున్నావా? అక్కడ అంతే చేసి ఇక్కడ బాగున్నావా అని అడుగుతావా? అక్కడ జరిగిన దానికి సారీ, అది అనుకోకుండా జరిగింది. నువ్వని తెలియక అట్లా అన్నాను. నేనని తెలియక అంటే నేనెవరో తెలుసా నీకు ముందు? లేదు లేదు లేదు. నువ్వు నీ ఓవర్ యాక్షన్, ఉప్మా ముఖం వేసుకొని. రేయ్, ఎన్ని డేస్ ఉంటారా రెంట్కి ఇక్కడ? 2 years అగ్రిమెంట్. అగ్రిమెంట్ కూడా తీసుకున్నారా? బిల్డింగ్లు ఉన్నన్ని రోజులు వీళ్ళ ముఖం ఎలా చూడాలో. పాయసం తీసుకోండి. పొయ్యి ఆ బిల్లికి పెట్టు. నా ఎంగిల్ చేయి కూడా నీ పాయసంలో పెట్టా. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వేటమ్మా డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేసావు? అంకుల్, అది ఇంట్లోకి దిగినాం కదా, పాలు పొంగిచ్చి పాయసం చేసి తీసుకొచ్చాను. ఒకసారి టేస్ట్ చేసి ఎట్లుందో చెప్పరా? అక్కడ పెట్టేసి వెళ్ళమ్మా, తర్వాత తింటాను. లేదు అంకుల్, కష్టపడి చేశాను, కొంచెం టేస్ట్ చేసి చూడరా? లేదమ్మా, అక్కడ పెట్టేసి వెళ్ళు, తర్వాత తింటానని చెప్పాను కదా. అంకుల్ కొంచెం టేస్ట్ చేసి చెప్పండి ప్లీజ్. ఎట్లుంది అంకుల్? ఓకే, గుడ్. ఓన్లీ గుడ్డేనా? మీకు ఇంకేం గుర్తు రాలేదా? అంటే డాడీకి షుగర్, అందుకే షుగర్ ఎక్కువ తినరు. అంటే పాయసం వేస్టేనా? అబే నేనున్నా కదా, నేను తినేస్తా. ఓ సారీ, నువ్వు ఉన్నావు కదా, ఇదిగో తినేసే. ఇది నేను ఎప్పుడో చెప్పా నేనే తింటా అని, కానీ మీరే వినలేదు. ఇప్పుడు చూసావా, నేనే తినాల్సి వచ్చింది. పర్లేదులే, మొత్తం నేనే తినేసి పెడతా. మేం కడుక్కుంటాంలే, నువ్వేం కడగడం అవసరం లేదు. అబ్బబ్బే, మీకెందుకండి అంత శ్రమ? నేను కడిగిస్తాను. అంటే మీరు కడుగుతారని కాదు, కడగడం కూడా అవసరం లేనంతలా తినేస్తుంటే కొంచెం కేర్ఫులే. పద కీర్తి. ఏం కాదులే, మనం పాయసం తిందాం. ఏంటే అంత దీనంగా ఆలోచిస్తున్నావు? ఆకాశంలో చుక్కలకు పెడుతున్నావా? ఈడ సిచ్యువేషన్ చూస్తుంటే ఆకాశంలో ఉన్న అన్ని చుక్కలనైనా లెక్క పెట్టొచ్చు, కానీ వీళ్ళని మార్చి మా అమ్మ దగ్గరికి తీసుకెళ్లడం కష్టం అనిపిస్తుంది. ఏంటి స్టార్టింగ్లోనే డ్రాప్ అవుటా? ఇట్లా మాట్లాడితే ఎట్లా? ఫస్ట్ డేనే కదా ఇది. అదే కానీ స్టార్టింగే బావతో గొడవ స్టార్ట్ చేసినామే. చూసినావా ఎట్లున్నాడో? స్ట్రిక్ట్నెస్కి షర్టు ప్యాంటు వేసినట్టున్నాడు. ఆ షర్టు ప్యాంట్ వేసుకుంటే వాడు షర్టు కరేసి మన దారిలో తెచ్చేసుకుందాం. అంత లేదు, క్లియర్గా తెలుస్తుంది. మేనత్త పోలికలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. మా అమ్మ బుద్ధులు బాగానే కనిపిస్తున్నాయి. రాచి రంపాన పెట్టే రకం వాడు. మరి నీ ప్లాన్ ఏంటి? అటు మావయ్యనేమో పాయసంతో పడేద్దాం అనుకుంటే అది అట్టర్ ఫ్లాప్,
ఇంకా వినయ్ ఏమో వాడి లైట్లే. ఇక ఆనంద్ ఏమో చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా. అదే చూస్తున్నానే, మామయ్యని అంత ఈజీగా మాయ చేయలేం. ఇంకా వినయ్తో వరీ లేదు. ఇంకా మిగిలింది మీ పెద్ద బావే. బావా చూద్దాం, ఏం చేయాలో ఆలోచిద్దాం. కీర్తి ఎక్కడ పోయింది ఇది ఇంత పొద్దున్నే? కీర్తి ఎక్కడ పోయింది ఇది? ఏంటే పొద్దున్నే ముగ్గుల ప్రోగ్రాం పెట్టావు? మీ బావని ముగ్గులో దించడానికా? దించితే దిగే రకం కాదక్కడ. ఏమో, నేను ఇలా శారీలో చూసి సార్ గారు సారీ చెప్పి సర్దుకుపోవచ్చేమో. తర్వాత మరదలని తెలిసి మనసుపడి మనవాడొచ్చేమో. మనవాడే ఉద్దేశం అయితే ఇప్పుడు అప్పుడే లేదు, కానీ మరదలని తెలిసి ఇంత మర్యాద ఇస్తే చాలు. ఒసే ఏంటే మీ బావ ఇంత అందమైన మర్దలు పెట్టుకుని మూతి తిప్పుకొని వెళ్ళిపోతాడు? వానికి ఎవరైనా పూలని అమ్మాయిలని చూపించండి రా, మరీ వైలెంట్గా ఉన్నాడు. గుడ్ మార్నింగ్ అంకుల్. ఏంటిది? ముగ్గు. నిన్నెవడేయమన్నాడు? అంటే అది ఇంటి ముందు బోసిగా ఉందని. ఉంటది, బోడిగానే ఉంటది. అవన్నీ నీకు అవసరమా? ఆంటీ ఊర్లో లేనట్టున్నారు, అందుకే నేను వేశాను. ఇంకొకసారి నాకు తెలియకుండా ఇలాంటి చెత్త పనులు ఏమైనా చేస్తే మీ సామాన్లన్నీ బయటపడేస్తాను, అర్థమైందా? ఇది మీ ఇల్లు కాదు అల్కడానికి గిల్కడానికి. నువ్వు నీ లిమిట్స్లో ఉండు. ఇది ఇంకోసారి రిపీట్ అయిందనుకో మెడ పట్టుకొని గంటేస్తా. ఏంటే వీళ్ళు ముగ్గేస్తే మెచ్చుకోవాలి కానీ తిట్టుకుంటూ వెళ్ళిపోతారేంటి? మా ఇంటి ముందు ముగ్గు వేసి 21 సంవత్సరాలు. అమ్మ చనిపోయాక ఇప్పటివరకు ఎవరు కూడా ముగ్గు వేయలేదు. అంటే మీ అమ్మ చనిపోయారు చిన్నగున్నప్పుడే. మా నాన్నకి అమ్మ మీద ఉన్న ప్రేమో ఏంటో నాకు తెలీదు, బట్ ముగ్గు మాత్రం ఎవరిని వేయించేవారు కాదు. ఎలా చనిపోయారు? అదొక పెద్ద కథ. మా నాన్నకు చెల్లుండేది. తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక చాలా గొడవలయ్యాయి. అది చూసి అమ్మ చాలా బాధపడేది. దాంతోపాటు హెల్త్ ఇష్యూస్. కొన్ని రోజుల తర్వాత చనిపోయారు. మా నాన్న అరిచారని మీరేం బాధపడద్దు, దానికి నేను సారీ చెప్తున్నాను. ఆయన కోపంలో ఏదో అనొచ్చు కానీ తర్వాత నార్మల్ అయిపోతారు. ఐఎమ్ సారీ, బాయ్. ఇట్స్ ఓకే. మాట్లాడే అమ్మాయి కాల్ చేస్తుంది, మళ్ళీ కంగారు పడిపోతుంది. హలో కీర్తి. అమ్మ చెప్పు. ఏం చేస్తున్నావురా? లేచావా లేదా? లేచానమ్మా. మీరేం చేస్తున్నారు? నాన్న ఎలా ఉన్నాడు? ఏమైందమ్మా కీర్తి, వాయిస్ అలా వస్తుంది?
వస్తుంది? డల్గా ఉన్నావా? ఏ అట్లేం లేదమ్మా, ఇప్పుడే లేచాను కదా, అందుకే ఇట్లా వస్తుంది. ఏంటి సంగతులు? మామూలుగానే చేశానే, వెళ్ళాక మాట్లాడలేదని. ఇంతకీ కాలేజ్కి వెళ్తున్నావా లేదా? హా అమ్మా, వెళ్తా. ఇంకా 2 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. సరే అమ్మా, నేను ఉంటా. బాయ్. హలో హలో అమ్మా, అమ్మా కీర్తి. కొన్ని రోజుల తర్వాత చనిపోయారు. అమ్మ పేరు పైన పిక్కల్ బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పాను కదా. నాన్నగారు మీ లగేజ్ సర్దేశా. ఆనంద్ ఎక్కడ్రా? వాడు షాప్కి వెళ్ళాడు నాన్నగారు, వచ్చేస్తూ ఉంటాడు. ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. నాకు 2 నెలలు బెంగళూరులో వర్క్ ఉంది. నేను లేను కదా అని ఎదవేషాలు ఎక్కు. ఒళ్ళు దగ్గర పెట్టి చదువుకో. అబ్బే అలా ఏం లేదు నాన్నగారు, బాగా చదువుకుంటాను. ఇంకెక్కడ్రా వీడు? ఫోన్ చేయి ఒకసారి. చెప్పరా. హలో అన్నయ్య, ఎక్కడున్నారా? ట్రాఫిక్ లో ఉన్నా, ఆగొస్తున్నా. తొందర రారా. ఫస్ట్ వస్తున్నా, ఆగరా. ట్రాఫిక్ లో ఉన్నాడంట నాన్నగారు. నేను ఊరు వెళ్తున్నాను తెలుసు కదరా వీడికి, ఈ టైంలో పెత్తనాళ్ళేంటి? ఏమైంది అంకుల్? నాన్నగారు అర్జెంటుగా బెంగళూరు వెళ్ళాలి. అన్నయ్య ఏమో బయటికి వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను డ్రాప్ చేస్తాను, రండి అంకుల్. సరే ఎక్కడున్నాడు అడుగు. పర్లేదు, నేను డ్రాప్ చేస్తాను. టైం అయిపోతుంది అంటున్నారు, మళ్ళీ లేట్ అయిద్ది. నేను డ్రాప్ చేస్తాను, రండి అంకుల్. నాన్నగారు వాడు ఇంకా ట్రాఫిక్ లోనే ఉన్నాడంట. ఏంట్రా వీడు ఈ టైంలో ఎలా చేస్తాడు? ఊరు వెళ్తాను తెలుసు కదా ముందే. అంకుల్ ప్లీజ్ రండి, నేను డ్రాప్ చేస్తాను. వెళ్ళండి నాన్నగారు, ఎలాగో మీకు బస్కి టైం అయిపోతుంది కదా. వినయ్, ఆ బ్యాగ్ పట్టుకరా. రండి అంకుల్. సరే వాడొస్తే నేను వెళ్ళి సచ్చానని చెప్పు, బుద్ధులేని ఎదవకి. నీ బండి చూస్తే ఇప్పుడు పంచర్ ఏడుస్తుంది, వాడేమో టైంకి రాడు. ఇప్పుడు చూడు పరాయాల బండి ఎక్కెళ్లాల్సి వస్తుంది. ఛే పదమ్మా, ఇల్లు జాగ్రత్త. సరే. నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? అది టైం సెన్స్ ఉండదో పాడుండదో, అప్పుడు చెప్తే ఇప్పుడా వచ్చేది. సారీ నాన్న, ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. సారీ అంట సారీ. థ్యాంక్స్ అమ్మా. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. జాగ్రత్త అంకుల్. సరే అమ్మా. ఆగక్కడ. నువ్వు ఇంక ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అర్జెంటుగా కాల్ చేసి వెళ్ళిపో. ఖాళీ చేయడం ఏంది? ఏమైంది నీకు? నాకేం కాలేదు కానీ 5 minutes టైం ఇస్తున్నా, తొందరగా కాల్ చేసి వెళ్ళిపో. నేనెందుకు ఖాళీ చేయాలి? నేను చెయ్యను. 2 years అగ్రిమెంట్ రాపించుకున్నా అంకుల్తో. మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే సమస్య లేదు. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఏం కథలు పడుతున్నావు? ఇది మా ఇల్లు, మా ఇంటి వాకిట్లో అల్కడాలు గిల్కడాలు అవసరం లేదు. ఇంకా మర్యాదగా చెప్తున్నా, ఖాళీ చేసి వెళ్ళిపో, లేకపోతే బ్యాగులు బయట పడేస్తా. ఎందుకు చేయాలి? నేను చేయను, అస్సలు చేయను. చెయ్యాలి. వచ్చి చేసిన ఘనకార్యాలు గొడవలు చాలు, ఇంకా పో. చెప్తున్నా కదా, అస్సలు పోను. నువ్వేం చేసినా, ఎన్ని వేషాలు వేసినా ఈ ఇంట్లో నుంచి కాలు బయటికి పెట్టను గాక పెట్టను. ఏం చేసుకుంటావో చేసుకో. అసలు ఎందుకు వచ్చావే నువ్వు మెంటల్ ముఖం దానా? నీ కోసం వచ్చాను. అవును, నీ కోసం వచ్చాను. నీకు అర్థమవుతుందా? నీ కోసం వచ్చాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏం మాటలు మాట్లాడుతున్నావు మెంటల్ ముఖం దానా? అవును, నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ.
నువ్వు లేకపోతే నేను ఉండలేను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. పోవే. ఏంది లవ్ యూ చెప్తుంటే అట్లా పోతుండేంది? ఏంటి ఐ లవ్ యూ చెప్పావా మా వాడికి? అవును చెప్పినా గాని ఏందేడు అట్లా పట్టించుకోకుండా పోతాడేంది? హలో మిస్టర్, నిన్నే. నిన్నే. హలో మిస్టర్, ఐ లవ్ యూ చెప్తుంటే ఏదో అడుక్కు తినేదాన్ని చూసినట్టు చూసిపోతున్నావు. ఏమనుకుంటున్నావు? హీరోయిన్ కట్అవుట్ ఇక్కడ. ఫస్ట్ ఇల్లు ఖాళీ చేయి, లేదంటే కాలు చేతులు కట్టి బయట బట్టలు పడేస్తా. మెల్లగరా. అర్థమైందా? వామ్మో ఏంది వీడు అసలు? ఐ లవ్ యూ చెప్పి డిస్ట్రాక్ట్ చేసి దిమ్మ తిరిగే షాక్ ఇద్దామనుకుంటే నాకే బొమ్మ చూపించేసిండు. అమ్మాయిలు చెప్పే ఐ లవ్ యూలకి ఐ మిస్ యూలకి పడే పర్సనాలిటీ కాదు వాడు. రే వాడిని అలా వదిలేకండ్రా, కొంచెం అమ్మాయిల్ని పూల్ని చూపించండ్రా. అసలు వాడికి చూపించినా వేస్ట్. పూలు వాడిపోవడం, అమ్మాయిలు పారిపోవడం తప్ప అంతకు మించి ఏముండదు. అసలు అమ్మాయిలు అంటేనే కాంగ్ సినిమాలో గోరిలో కొట్టుకున్నట్టు ఇట్లిట్లా కొట్టుకొని దగ్గరికి కాదు కదా దర్దాపులో కూడా రానివ్వడు వాడు. మరీ లవ్ యూ చెప్తూ ఉంటే కూడా పట్టించుకోనంతనా? దండం రా అయ్యా. మళ్ళీ ఇలాంటివి ట్రై చేసావనుకో చెంపలు చెల్లు అనిపిస్తాడు వాడు. ముందే మెంటల్ నా కొడుకు. వాడు అసలు రూపం చూడలేదు ఇంకా నువ్వు. వామ్మో అసలు రూపం కూడానా? ఇంక సగం రూపానికి చచ్చిపోతున్నాం. ఇంక అసలు రూపం అంటే దాన్ని చూడడం బదులు నరకానికి నడుచుకుంటూ వెళ్ళడం బెటర్. వాడి గురించి ఎక్కువ థింక్ చేయకు, తిక్కదాని అయిపోతావు. రేయ్ రే వినయ్, అదిగో చూడు ఆంబో దర్శనట్టు ఎలా అరుస్తున్నాడు. రేయ్ ఇంట్లోకి రారా. ఆంబోత్ కాదు, అంతకు మించి అరుస్తున్నాడు. పోపో వెళ్ళు, లేకపోతే అరిచారు చచ్చేటట్టున్నాడు. సరే బాయ్. ఏమైంది కీర్తి? అక్కడ మీ బావకు ఐ లవ్ యూ చెప్పి ఇక్కడ డల్గా ఆలోచిస్తున్నావు. మరేందే బాబు, వాడిచ్చిన షాక్కి షేక్ అయిపోయినా. మరీ ఇట్లా కూడా ఉంటారా అని బావని చూసినాకే అర్థమైంది. ఏముందిలే, గట్టిగా ట్రై చేయి, పడిపోతాడు. ఏంది ట్రై చేసేది? అదే ఎలానో వరుసకి బావా, అందులో బాగుంటాడు కదా. మూతిని నేలకేసి కొట్టానంటే కళ్ళలోకెళ్ళి నీళ్ళొస్తాయి. నేనేమన్నా? మరేందే, వాణ్ణి నేను చేసుకోవాలా? వాడికి నాకు పందికి పాండాకున్నంత తేడా ఉంది. మీ బావ పాండానా? ఓ నువ్వా? ఓకే ఓకే. కథలు పడకు నువ్వు. అయినా నేను ఇక్కడికి వచ్చింది లవ్వుల లొల్లెల కోసం కాదు, అమ్మని మామని కలపడానికి. అంతే, అదే నా గోల్. డైరెక్ట్గా వర్కౌట్ అవ్వకపోతే ఇండైరెక్ట్గా ట్రై చేయాలి. ఏందే నువ్వు వాణ్ణి నాకు అంటగడదామని చూస్తున్నావా? చావనైనా చేస్తాను గాని వాడితో సావాసం మాత్రం చేయను. వామ్మో, రోజు రోజుకి టార్చర్లో టార్చ్ బ్యారర్ అయిపోతున్నాడు వాడు. కాదబ్బా, ఒక్కసారి ఆలోచించు. మీ మమ్మీని మావని కలపడం కోసమే కదా. మామని మా ఇంటికి ఎట్లా తీసుకెళ్లాలో నేను ఆలోచిస్తాను గాని ఈ ఇంటికి నన్ను కొడలుగా చేద్దామని నువ్వు ఎక్కువ ట్రై చేయకు. ఓకే, గుడ్ నైట్. చూద్దాం ఎవరింటికి ఎవరు వెళ్తారు.
వినయ్ వినయ్ రే వినయ్. ఈడొకడు. ఏంట్రా ఎందుకు అరుస్తున్నావు? రేయ్ పైన వాళ్ళు సౌండ్ చేస్తున్నారు. నేను యోగా చేసుకోవాలి, వెళ్ళి ఆపమని చెప్పుపో. నువ్వు యోగా చేస్తే వాళ్ళనెందుకు ఆపమనాలి? వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటున్నారుగా, చేసుకొని. రేయ్ మూసుకొని పోయి చెప్పుపో. రే అక్కడ పిల్లుంది, ఆ పిల్లకి నేను లైన్ వేస్తున్నా. అలాంటప్పుడు నేను వెళ్ళి చెప్పాననుకో చాలా దరిద్రంగా ఉంటుంది. ఏంట్రా నాటకాలు వేస్తున్నావా? ఇలాంటి చెత్త పనులు చేస్తే నాన్నగారు చెప్తా. వెళ్ళి ఆపమని చెప్పుపో. ఏంట్రా బెదిరిస్తున్నావా? ఎప్పుడు నాన్నకు చెప్తా నాన్నమ్మకి చెప్తా, మారరా కొంచెమైనా. రేయ్ ఎక్కువ మాట్లాడుతున్నావు, మంచిగుండే చెప్తున్నా. హే ఏం చేస్తావురా? మహా అంటే నాన్నకు చెప్తాను బెదిరిస్తావు అంతేగా. పోరా పో, ఏమన్నా చేసుకో. రేయ్ నా కల్లరే పట్టుకుంటావారా? అన్నాన్ని చూడకుండా నా కాలర్ పట్టుకుంటారా నిన్ను? అన్నైతే ఏంటి, అరటి పండు తొక్కైతే ఏంట్రా? నా తొక్కలోది. అమ్మా ఇంకొకసారి నా జోలికి వచ్చావనుకో జాలి లేకుండా జాలి రెడ్డిని కొట్టినట్టు కొడతారా? రేయ్ నువ్వేంద్రా నన్ను కొట్టేది? మళ్ళీ నా జోలికి వచ్చావు కాళ్ళు ఎగరేసి తంతా. బాబే రెండు ఆగ్ర ఇక్కడే, ముందు వాళ్ళ పని చెప్పి తర్వాత నీ సంగతి చూస్తా. పోరా పుచ్చకాయ. రేయ్ నువ్వు ఇక్కడే ఉండరా. చల్. ఏ మెంటల్, పిచ్చి లేసింది అలా పిచ్చి గంతులు వేస్తున్నావు? అవి పిచ్చి గంతులు కాదు, భరతనాట్యం. ఇల్లు ఖాళీ చేయమంటే ఇంటి మీదకి వచ్చి నాట్యం చేస్తున్నావు. ప్యాక్ చేసుకొని ప్యాకప్ అవ్వండి. డాన్సులు గిన్సులు చేయడానికి వీల్లేదు ఇక్కడ. నేను క్లాసికల్ డాన్సర్, నన్ను డాన్స్ చేయొద్దని చెప్పడానికి నువ్వెవరు? ఏంటి ఎవరేంటి? ఇల్లు ఖాళీ చేయమంటే ఎక్కువ చేస్తున్నావు. కుప్పి గంతులు వేసుకుంటూ తుబ్బ ఇక్కడ నుంచి. హలో ఏంది? చెయ్యనని చెప్తున్నా కదా. అగ్రిమెంట్ 1 year ఉంది. అప్పటి వరకు ఇల్లు ఖాళీ చేసే కథే లేదు. మళ్ళీ ఇల్లు అని లొల్లి చేస్తే అస్సలు మంచిగుండదు. అంకుల్కి చెప్పాల్సి వస్తుంది, చూసుకో. ఏంది భయపడుతున్నావా? భయపెట్టడం కాదు బాస్, నీకు ఇల్లు ఖాళీ చేయమని చెప్పే రైట్ లేదని చెప్తున్నా. రైటు లేదు రాంగ్ లేదు. ఒక్క నెలలో నీతో ఇల్లు ఖాళీ చేపిస్తా. కాదు నువ్వే ఇల్లు ఖాళీ చేసేలా చేస్తా. కలలు పడుకొని కనాలి, ఇలా కాళ్ళ మీద నించొని కాదు. కలలు కాదు, కాళ్ళు ఇరకొట్టి బయటపడేసి అప్పుడు తెలుస్తుంది. సర్లే చూసుకుందాం కానీ పో, ఇక్కడ నీకు పనేం లేదు. లేదని ఎవరు చెప్పాడు? ఏం చేస్తున్నావు? ఛీ, అమ్మాయిలు ఉన్నారని కూడా చూడకుండా సిగ్గులేదా? నీకుంటే నువ్వు పో మరి. వేస్ట్ ఫెలో. సార్ అది పికిల్ బిజినెస్ గురించి మాట్లాడాం కదా. ఏంట్రా మళ్ళీ ఏమైనా కలిసావా బిజినెస్ గురించి? లేదురా, చూడాలి. మరి ఎందుకంత కోపంగా ఉన్నావు? కోపం కాదురా, కంపరంగా ఉంది. దాన్ని ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తానా అని. ఎవరినిరా? రే ఇంకెవర్రా, మా ఇంట్లో దిగింది కదా దాన్ని. అసలు రెంట్కి వచ్చింది ఎవర్రా? ఆ రోజు కాఫీ షాప్లో కంపు చేసింది కదా, అదే. ఆడ పెంటే చేసి మా ఇంట్లో పెంట్ హౌస్లో దిగింది. అసలు ఎప్పుడు జరిగిందిరా ఇదంతా? ఆ పిల్ల నేను జలగలా పట్టుకుంటుంది. మొన్న ఆటో అన్నావు, నిన్న కాఫీ షాప్ అన్నావు, ఇవాళ ఇల్లు అంటున్నావు. అదే కదరా దరిద్రంలో, నేను ఎక్కడుంటే అక్కడ వచ్చేస్తుంది. దాన్ని అర్జెంట్గా ఇల్లు ఖాళీ చేయించాలి. అయితే చేసేద్దాం. ఏంట్రా చేసేది? ఆడ మా అయ్యేమో అగ్రిమెంట్ రాసుకొని కూర్చున్నాడు. అదేమో అగ్రిమెంట్ ప్రకారం నేను బయటికి పోనంటుంది. దాన్ని ఎలాగోలా ఇల్లు ఖాళీ చేయించాలని నేను. ఐడియా ఏంటి? ఇంట్లో ఉండాలంటే మెయిన్ ఏం కావాలి? ఏం కావాలరా? చీకట్లో వెలుతురు కావాలి, దానికి కరెంట్ కావాలి, మళ్ళీ వాడడానికి వాటర్ కావాలి. అయితే ఏంట్రా, రెండింటి కోసం రాష్ట్ర ప్రజలు రక్తం చిందించారు. కరెంటు కోసం, వాటర్ కోసం. రేయ్ సోది లేకుండా చెప్పరా. ఏం లేదురా, సింపుల్గా కరెంట్ కట్ చేయి, వాటర్ కట్ చేయి. మా అయితే 10 రోజులు చూస్తారు, లేకపోతే 20 రోజులు చూస్తారు. వాళ్ళే తట్టాబుట్టా చదువుకొని వెళ్ళిపోతారు. ఐడియా బాగానే ఉంది కానీ వర్కౌట్ అవుద్దంటావా? 200% రా. అవ్వకపోతే నన్ను అడుగు. ఇలాంటి వాటికి మనం బాగా ఎక్స్పీరియన్స్. సరేరా, ఈ ప్లాన్ అమలు చేసి చూద్దాం.
ఏంటి ఇక్కడికైనా బయటికి వెళ్తున్నామా? లంచ్ బాక్స్ పెడుతున్నావు? మనకు కాదే, మామయ్య ఊర్లో లేరు కదా, పాపం వాళ్ళకి వండుకోవడం వచ్చో రాదు, అందుకే వాళ్ళ కోసం. చాలా ప్రేమ ఉంది మీ వాళ్ళ మీద. ఎన్ననుకున్నా అమ్మకి అన్ని వాళ్ళే కదనే. అమ్మకేనా నీకు కూడానా? అయినా మీ బావ నేను ఎప్పుడెప్పుడు ఇంటి నుంచి బయట పంపించాలని చూస్తుంటే నువ్వేంటే? మా బావ నన్ను ఇంట్లో నుంచి మాత్రమే బయటికి పంపించాలనుకుంటున్నాడే, తన మనసులో నుంచి కాదు. నాకు అర్థం కాలే. నువ్వు ఇంట్లో నుంచి బయటికి పంపించాలనుకుంటున్న భావన చూస్తున్నావు, నేను మాత్రం నేను తన మనసులో తిష్టేసుకున్న భావన చూస్తున్నా. నువ్వు మీ బావ వాళ్ళ ఇంటికి వచ్చినాక చాలా మారిపోయావు. మారకేం చేస్తానే, నాకు మామయ్య ఉన్నాడు, ఆయనకో మిస్టర్ పర్ఫెక్ట్ ఉన్నాడు. వాడితో నేను లవ్లో పడతానని కల్లో కూడా అనుకోలేదే. సరే సరే వెళ్దామా? పట్టుకో. మీ ఫుడ్ మాకేం అవసరం లేదు కానీ తీసుకోపో. అది కాదు, మీరు ఆకలితో ఉంటారు కదా అని. మా ఫుడ్ గురించి మేము చూసుకోగలం కానీ నువ్వు మాకు సేవలు చేయాల్సిన అవసరం లేదు. రే ఆగ్రా, ఏంట్రా నువ్వు చేసేది? ఇటు కీడుతి. రేయ్ తీసుకుంటే అస్సలు బాగోదు. అంతగా కావాలంటే నీకు ఆన్లైన్లో ఆర్డర్ పెడతా, కానీ ఇది మాత్రం తీసుకోకు. అరే బాబు, నీకు నీ ఆర్డర్కు దండం రా. నిన్న నైట్ పెట్టావు, పెంట ఎలాగుంది, దానివల్ల పొద్దున్నుంచి ఇప్పటి వరకు బాత్రూంలో ఉన్నాను రా. నన్ను వదిలేరా. కీర్తిరెడ్డి, ఇక్కడ ఉన్నది వినయ్ రెడ్డి. నువ్వు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవడికి కడుపు కాలితే వాడే తింటాడు. అది నాకు ఇచ్చేయి. తీసుకో. ఆవకాయ పచ్చడి మా అమ్మ స్పెషల్, తిను. మీరేదిచ్చినా నాకు స్పెషలే. ఆనంద్ని కూడా తినమాను. వాడు వేస్ట్ గాడు, తిన్నాడు వాడు. ఒకసారి అయితే అడగనైతే అడుగు. సరే బాయ్. ఓయ్ రెడ్డి పిల్ల, నిన్నే. చెప్పు. ఇప్పుడు నువ్వు కన్విన్స్ చేయడానికి మీ మావయ్య లేడు కదా? లేడు. మీ మావయ్య లేడు కాబట్టి మీ ఆనంద్ బావనే ఏదోలా కూల్ చేసి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే టైం వేస్ట్ అవ్వదు కదా? నీ మైండ్ ఇట్లా పాడైందా? ఆనంద్ నన్ను చూస్తేనే నాగు పాము లెక్క బుసలు కొడతాడు. ఇందాకే చూసినావు కదా, లంచ్ చేయనికి పోతేనే నాకు అవసరం లేదని ఒర్రు తండు. ఇది అవ్వదులేవే. మరి వినయ్ అడిగి చూద్దాం ఒకసారి. వినయ్నా? హాయ్. ఏంటి నా పేరు వచ్చింది? ఏం లేదు. అదే ఇందాక ఫుడ్ ఇచ్చాం కదా, తిన్నారా లేదా అని. ఓ ఫుల్గా మస్తుంది తెలుసా. ఓ థ్యాంక్ యూ. శృతి, నువ్వే చేసావు కదా నా కోసం, అందుకే చాలా బాగుంది. యాక్చువల్లీ అది కీర్తి చేసింది. ఓ అయినా బాగుంది. గట్టిగా తిన్నట్టున్నావు. తిన్నది అరగడానికా ఇటు సైడ్ వచ్చినావు? అలా ఏం లేదు, మామూలుగానే వచ్చాను. అచ్చా. అంటే అంత తిన్నాక స్వీట్ తినాలి కదా, మిమ్మల్ని చూస్తే స్వీట్ తిన్నట్టే ఉంటుందని వచ్చాను. అబ్బో, స్వీట్ ఎక్కువ తింటే షుగర్ వచ్చేస్తుంది. నువ్వు వెళ్ళి బజ్జో. కాసేపు ఉండి వెళ్తాలే. నువ్వు ఉంటే మాకు ఇబ్బంది అయిపోతుంది. దయచేసి. మీరు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. సరే బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఎందుకురా వినయ్, నాన్న నాకు హెల్ప్ చేయరు? నేనేమన్నా పార్టీ చేసుకోవడానికి అడుగుతున్నానారా? అమ్మ పేరు పైన పికిల్ బిజినెస్ స్టార్ట్ చేయడానికే కదరా. అరే అన్నయ్య, నాకు కడుపులో తిప్పుతున్నట్టుంది, నేను కొంచెం ఖాళీ చేసుకుని వస్తారా? వచ్చాక తీరిక డిస్కస్ చేద్దాం. అబ్బా వేస్ట్ ఫెలో. రే వినయ్, ఈ పచ్చడి టేస్ట్ చేసావారా? సేమ్ అమ్మ చేసినట్టే ఉంది. నో డౌట్ ఇది మా అమ్మ రెసిపీయే. ఇది మాకు ఇచ్చింది ఎవరు? కీర్తి. అమ్మ లేదు, నాన్న లేడు, పిల్లనిచ్చి పెళ్లి చేసే. హే
నువ్వెన్నా రూమ్లో? సడన్గా చూసి దెయ్యం అనుకున్నా. నీకన్నా పెద్ద దయ్యం ఇంకెవరుంటారు, కానీ ఈ పచ్చడి చేసింది ఎవరు? అంటే సేమ్ మా అమ్మ చేసినట్టుంటే. అంటే నేను ఇచ్చిన ఫుడ్ తిన్నావా? నేను పెట్టింది తిననని తెగ ఫోర్స్ కొట్టినావు కదా, లాస్ట్కి నేను చేసిందే తిన్నావా? ఏ మెంటల్, నేను అడిగింది ఏంది, నువ్వు చెప్తుంది ఏంది? ఈ పచ్చడి చేసింది ఎవరని అడిగితే? వామ్మో, వీడేంటి ఎర్ర రంగు చూసిన ఎద్దులెక్కి ఎగురుతున్నాడు. ఇప్పుడు నేను మా అమ్మ చేసిందంటే వీడికి పక్కా డౌట్ వస్తుంది. నేను అవుటే. ఏ మెంటల్, అడుగుతుంటే ఆన్సర్ ఇవ్వవేంటి? అది అది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టా. మరి ఇందాక అడిగితే విలేజ్ నుంచో ఎక్కడి నుంచో తెచ్చా అన్నావు. ఓ చెప్పానా? ఇక నా బతుకు బస్ స్టాండే. అది మా విలేజ్ నుంచి కాదు. మరెక్కడి నుంచో సకా చెప్పు. చెప్తున్నా ఆగరా మగడ, ఆలోచించుకోవాలిగా. అది మా పెద్దమ్మ వాళ్ళ చిన్న చెల్లి బామ్మర్ది భార్య వాళ్ళ రెండో బిడ్డ వాళ్ళ మూడో కొడుకు వాళ్ళ ఊరి దగ్గర నుంచి తెచ్చారు. అంటే వాళ్ళు పంపించారు. ఏంది? అంటే రిలేషన్ కొంచెం లెంత్ అయింది కదా. మావి మధ్యతరగతి బంధాలు అలానే ఉంటాయి. వాళ్ళ అడ్రస్ తెలుసా నీకు? ఎందుకు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి పచ్చడి ఎలా పెట్టాలో నేర్చుకుంటావా? ఇది దీని ఓవర్ యాక్షన్. అంటే రిలేషన్ కొంచెం పెద్దది కదా, నాకు కూడా సరిగ్గా వాళ్ళ అడ్రస్ ఐడియా లేదు. నీకు అంతగా కావాలంటే చెప్పు, నీకు కూడా కొన్ని పచ్చడి డబ్బాలు తెప్పిస్తా. నీ బాడీ హెల్ప్ నాకేం అవసరం లేదు. మరేం బీగనికి వచ్చావు? సారీ, ఫ్లోలో వచ్చేసింది. ఎక్కువ మాట్లాడినావంటే మూతి పనులు రాలగొడతా. వేస్ట్ ముఖం దానా, నా టైం ఎంత వేస్ట్ చేసినావు. ఆల్ ది బెస్ట్. నీ ఎంకమ్మ అయినా ఎప్పుడు లేని పంచలేసుడేంది? చక్కగా బావ నేను చేసిన ఫుడ్ తిన్నాడన్న హ్యాపీనెస్ లేకుండా ఎట్టి ముఖం దానా. మా శృతి పాప శృతి నిన్నటి నుంచి వినిపించట్లేదేంటి, అసలు కనిపించట్లేదేంటి? పడుకుందేమో. ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పేస్తే పోలా? చలో. హాయ్, గుడ్ మార్నింగ్. ఏంది వినయ్, పాల ప్యాకెట్లు వేసేటోళ్ళకి డోర్ అట్లా ఫటాఫటా కొడుతున్నావు? అంటే శృతి పాప కాల్కి రెస్పాండ్ లేదు, మెసేజ్కి మెసేజ్ లేదు, ఏమైపోయిందో అని. ఎక్కడ తను? జాగింగ్కి వెళ్ళిందా? ఓ, తను నీకు చెప్పలేదా? దేని గురించి? తను నిన్న నైటే ఊరికెళ్ళిపోయింది. వాట్? అవును, ఏదో పనుందని ఇంట్లో వాళ్ళు అర్జెంటుగా కాల్ చేసి రమ్మన్నారు, ఇంకా వెళ్ళిపోయింది. నేనే బస్ స్టాప్లో డ్రాప్ చేసి వచ్చా. ఏంది కీర్తి నువ్వు చెప్పేది? కనీసం నాకు ఒక మాటనే చెప్పొచ్చు కదా. ఏమో, మీకు మీకు సంబంధాలు బాగున్నాయి కదా, చెప్పిందేమో అనుకున్నా. నా బొంద సంబంధాలు కనీసం కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. సరే, మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఏమో వినయ్, నాతో ఏం చెప్పలేదు. కనీసం ఎందుకు వెళ్ళిందో చెప్పలేదా? శృతి, నన్ను వదిలేసి వెళ్ళిపోయావా శృతి? నా శృతికి నేను పాట అవుదాం అనుకున్నా, కానీ శృతి నన్ను ఇలా పక్కన పడేసి వెళ్ళిపోయింది. నాన్నేంటి ఇప్పుడు చేస్తున్నారు? ఎవరు? శృతియా? నా కోసం చేసిందా? ఆహా కాదు, మా రిలేటివ్స్. సరే, నువ్వు మాట్లాడు, నేను పోతా. నా సో నేను చేస్తా. బాయ్. సరే బాయ్. హలో నాన్న. కీర్తి, నాన్న ఎలా ఉన్నావురా? బాగున్నా నాన్న, మీరెట్లున్నారు? మేం బానే ఉన్నాంరా. ఎంతవరకు వచ్చింది నీ భగీరథ ప్రయత్నం? ఆ శివుడు గంగని నేలకు వదులుతా అన్నాడా? ఎక్కడ నాన్న, మామయ్య ఆఫీస్ వర్క్ ఉందని బెంగళూరు వెళ్ళిండు. నన్ను విడిచి వెళ్ళిపోయావా శృతి? నాకు కనీసం ఒక్క మాటనే చెప్పాలనిపించలేదా నీకు?
శృతిది ఎవరో కనుక్కొని మనం శృతి దగ్గరికి వెళ్ళిపోతే. పదర వినయ్, ప్రేమ కోసం పట్నం విడిచి పల్లెటూరు వెళ్ళిపోదాం. కీర్తిని అడ్రస్ అడిగి జంపు. నా డార్లింగ్ శృతి, ఐఎమ్ కమింగ్. మరి ఇప్పుడు ఎలారా? మావయ్య లేడంటున్నావు కదా, మరి మావయ్య కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళ సైడ్ నుంచి ట్రై చేయాల్సింది. ఏందయ్యేది? నిన్న అమ్మిచ్చిన పచ్చడి పెట్టా వాళ్ళకి. ఇంకంతే. బావుండి ఇదెక్కడిది, ఎవరు చేశారు అని ఒక్కటే క్వశ్చన్లు. జస్ట్ లో మిస్. దొరికిపోయేదాన్ని ఆనంద్ బావకి. అవునా? కానీ నేను వాళ్ళ అత్త కూతుర్ని, వరసకి మరదల్ని అవుతానని బావకి తెలిసిందో ఇంకంతే, నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? హలో అమ్మా కీర్తి, ఏమైందిరా? ఏం మాట్లాడు? అంటే నువ్వు మా అత్త కూతురువా? ట్వంటీ 22 years బ్యాక్ విడిపోయిన మీ అమ్మని మళ్ళీ కలుపుదామని వచ్చావా? మా నాన్నని మారుద్దామని? సాహసమని అనుకోవాలి. అసలు మామయ్యకి మేమున్నామని ఒక సంగతి గుర్తుందంటావా? నాన్నకు అత్తయ్య గుర్తొచ్చినప్పుడల్లా మా ఇంటి ముందు అంబులెన్స్ ఆగుతుంది. ఎవరి మీద ఏం విసురుతాడో ఏమవుతుందో అని. అసలు నువ్వు మొన్న ముగ్గేసినప్పుడే అయిపోయావు అనుకున్నావు, కానీ ఎందుకో బాగానే కన్కరించేశాడు. మరి మీరెప్పుడు అన్న చెల్లెల్ని కలుపుదామని ట్రై చేయలేదా? నువ్వు కానీ మీ అన్నయ్య కానీ? అది ఎలాగో కాదని తెలిసాక ట్రై చేయడం మానేశాం. బట్ నువ్వు గ్రేట్. అమ్మాయి వై ఉండి అమ్మ కోసం వచ్చావు. మరి మామయ్య మారుతాడంటావా? అత్తారింటికి దారిలో పవన్ కళ్యాణ్ అత్తని మార్చి తీసుకెళ్ళాడు కదా, ఇది కూడా అంతే. మామయ్య ఇంటికి దారేదని వచ్చావు, మార్చి తీసుకెళ్దాం. వెళ్దామా? అంటే నువ్వు కూడా హెల్ప్ చేస్తావా? మా ఇంట్లో ఆడపిల్ల లేక ఇల్లు ఏదోలా ఉంది. నువ్వు అత్తయ్య వస్తే ఆనందంతో ఇల్లును చూడాలనుంది. కానీ ఈ ఆనంద్ ఒప్పుకుంటాడంటావా? వీక్నెస్లు తెలిసిన తమ్ముడుండగా అన్నయ్య గురించి ఆవేదన ఎందుకు? దండగా. కానీ మావయ్య కంటే ముందు మీ అన్నయ్యని మార్చాలబ్బా. ఎందుకు ముఖం ఇప్పుడు మబ్బు లెక్క పెట్టుకుంటాడు? వాడికి తీరని కోరిక ఒకటి ఉందిలే. ఏంటది? మా మమ్మీ పేరు మీద పచ్చడి కంపెనీ పెట్టాలని ట్రై చేస్తున్నాడు. దానికోసమే డాడీని డబ్బులు కూడా అడిగాడు. ఇవ్వనన్నాడు డాడీ. ఇప్పుడు కూడా అదే ట్రయల్స్లో ఉన్నాడు పాపం పోరడు. లోన్స్ ట్రై చేయడం, బిజినెస్ మ్యాన్స్ని కలవడం, ఇలా ఏదేదో ట్రై చేస్తున్నాడు. మొన్న కాఫీ షాప్లో కలిసినప్పుడు కూడా ఆ పచ్చళ్ళ పని మీద ఉండే. నువ్వు వచ్చి పెంట చేసావని ఇంకా నీ మీద పగబట్టేశాడు. అందుకేనా నిన్నొచ్చి పచ్చడి పళ్ళు కొరికాడు? అదిదా మ్యాటర్. అంటే ఆనంద్ బావని పచ్చళ్ళతో పడగొట్టొచ్చన్నమాట. సరే చూసుకుందాం. ఇంకా నువ్వు నాకంటే పెద్దనా చిన్ననా? పెద్దదాన్నే. అయితే నువ్వు నాకు వరుసకు వద్దనవుతావు కదా? అవును మరిది. నువ్వు ఒక్కదానివేనా? చెల్లేమైనా ఉందా? లేదులే. సర్లే, ఇక నుంచి బ్రిడ్జ్ కట్టడానికి ఈ హనుమంతుడికి ఈ ఉడత సహాయపడుతుంది. డన్. వీలైనంత త్వరగా బ్రిడ్జ్ కట్టేద్దాం. హలో, ఎవరు? నేను HDFC బ్యాంక్ మేనేజర్ని. చెప్పండి సార్. పికిల్ బిజినెస్ కోసం లోన్ అప్లై చేశారు కదా? యా అవును సార్. లోన్ అప్రూవ్ అవుతుంది. ఈరోజు ఒకసారి బ్యాంక్ రండి, మిగతా డీటెయిల్స్ మాట్లాడదాం. షూర్ సార్, షూర్. థ్యాంక్ యూ సార్. రే వినయ్ నిన్నే. పొరపాటు అన్నైపోయాడు. రే ఏంట్రా ఇందాక నేను జూరుకూరుకు ఎందుకు అరుస్తున్నావు? ఏంటి ప్రాబ్లం? బోడి నువ్వు చేసే వంటకు నన్ను చంపుతున్నావు. అయిపోయిందా? కాలేదేం చెప్పు. ఆఫ్టర్నూన్ బ్యాంక్కి వెళ్ళాలి మనం. పాకెట్లో పైసా లేదు, బ్యాంక్ వెళ్ళి భజన చేస్తావారా? మన పిక్కిల్ బిజినెస్కి లోన్ అప్రూవ్ అయింది, అందుకే మనం బ్యాంక్ పిలిచారు. ఏంటిది?
అద్భుతాలని ఒకటే రోజు అవుతున్నాయి. గాడ్ ఏం ప్లాన్ చేయలేదు కదా. రే వినయ్, తొందరగా రారా. హే, ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? బ్యాంక్కి వెళ్తున్నాం లోన్ కోసం. అవునా? వావ్, ఆల్ ది బెస్ట్ అబ్బా. హే, నీ ఆల్ ది బెస్ట్ ఎవరికి అవసరం లేదు, కానీ తప్పుకో వెళ్ళాలి. హే ఆగాగు, నేను ఎదురేస్తా. నేను ఎవరికైనా ఎదురొస్తే వాళ్ళు వెళ్ళిన పనికి అసలు తీరుగే ఉండదు, ఏకదమ్ ఉంటది. హే ఆగు, నువ్వు నీ బోర్డు ఎదురు అసలే నల్ల పిల్లల ఎదురొచ్చావని ఫీల్ అవుతుంటే మళ్ళీ ఎదురొస్తా అంట. రే రానిరా, తనొస్తే మంచిదే. రేయ్ మూసుకొని కూర్చోరా, ఎక్స్ట్రాలు మాట్లాడకు. ఏయ్ పుల్లమ్మ పగపో. సారీ కీర్తి, వీడి గురించి తెలిసిందిగా. రేయ్ ఆల్ ది బెస్ట్. రే మళ్ళీ ఊరికే కాల్ చేసి దొబ్బినాం అనుకో, బాక్స్ ఒక వేసేస్తా, పెట్టే. ఏమైందిరా, చెప్పావా నాన్నకి? లేదురా. ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? నాన్నకి ఎప్పుడైనా చెప్పాల్సిందే కదా. ఏమంటారా అని ఆలోచిస్తున్నారా? రే ఎందుకురా టైం వేస్ట్ చేస్తావు? వచ్చాక ఎలాగో చేస్తావు. స్టార్ట్ అయితే చేసాం కదా, ఆయనకు చెప్తే కొంచెం మనశ్శాంతిగానే ఉంటాడు. హలో నాన్నగారు. చెప్పు. ఎలా ఉన్నారండి? నేను బాగానే ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము కూడా బాగానే ఉన్నామండి. అది మీకు తెలుసు కదా, నేను పికిల్ బిజినెస్ కోసం లోన్ ట్రై చేస్తున్నానని. అయితే అది ఈరోజు మార్నింగే ఓకే అయింది, బ్యాంక్ నుంచి అప్రూవల్ కూడా వచ్చింది. అండ్ ఆన్లైన్లో వెబ్సైట్ కూడా క్రియేట్ చేశాం, అన్నపూర్ణ పికిల్స్ అని. రే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, ఆ పచ్చళ్ళ జోలికి వెళ్ళొద్దంటే వినవా నువ్వు? ధమాకి ఏమైనా ఖరాబ్ అవుతుందా? ప్లీజ్ నాన్న, అది మీరు ఎందుకు వద్దంటున్నారో నాకు అర్థమైంది, కానీ అమ్మ కోసం చేయాలనుకున్నాను. రేపటి నుండి బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆర్డర్ మీ చేతుల పై నుంచి ఇద్దామనుకున్నాను. నువ్వు ఫిక్స్ అయ్యావు కదా, ఇంకా నాకెందుకు చెప్పడం? నా మాట ఓడి వినడు. అరే లైట్ లేరా, డాడీ కోపంలో అలా అనేస్తారు కానీ తర్వాత నార్మల్ అయిపోతారు. అసలు నాన్న ఇలా అవ్వడానికి కారణమైన వాళ్ళని అనాలరా. వాళ్ళు నా లైఫ్లో ఎప్పుడైనా ఎదురు పడితే అప్పుడు చెప్తారా వాళ్ళ సంగతి. ఎప్పుడు అయిపోయింది దాని గురించి ఇప్పుడు ఎందుకురా? అయినా ఆయన ఇలా ఉన్నారంటే నాన్న మూర్ఖత్వం తప్ప ఇంకేం లేదు. అయిపోయింది, మర్చిపోవాలరా, అంతేగాని దాన్ని ఇలా సాగదీయకూడదు. అరే ఇప్పుడు వాళ్ళనంటే నీకేమవుతుందిరా? నాకేమవుతుంది? నాకేమవ్వలేదు, నేను నీ గురించి ఆలోచిస్తున్నా. హ్యాపీగా కాల్ చేసి చెప్దామంటే ఆయన ఇలా అన్నారు, అంతే నా బాధ, అంతకుమించి ఏం లేదు. రేయ్ ఆయన అలా అంటారని నాకు తెలుసు, ఆయన ఒప్పుకోరని కూడా నాకు తెలుసు. ఇంకా మీరు చూసుకున్నప్పుడు మధ్యలో నేనెందుకురా సాంబార్లో కరివేపాకులాగా? ఎక్కడికి రా? ఆ పుల్లమ్మ దగ్గరకా? అవునరా, వస్తావా? నువ్వు పోరా, పని చూసుకోపోరా. వదీన్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇంటికి తాళం వేస్తుంది, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏంట్రా అయిపోయిందా పుల్లమ్మతో మీటింగ్? లేదురా, బయటికి వెళ్ళినట్టుంది. ఏంటి బయటికి వెళ్ళిందా? ఇంకా రాలేదా? నువ్వెందుకు అంత షాక్ అవుతున్నావు? టైం ఆల్రెడీ 9 అయింది, ఇంకా రాకపోవడం ఏంటి? ఏంట్రో తన గురించి నువ్వు కంగారు పడుతున్నావు? ఏంటి మ్యాటరు? కీర్తి వచ్చినట్టుంది. కీర్తి. హా వినయ్, వచ్చేసారా? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? కాల్ చేసి కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. తాళం వేసింది ఇంటికి. మీరెవరు ఇంట్లో లేరు కదా అని పక్కనే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను, కానీ మీరు వెళ్ళిన పని ఏమైంది? ఓకే అయింది, అన్నయ్య ఆల్రెడీ పని స్టార్ట్ చేశాడు, అన్ని పర్మిషన్స్ వచ్చాయి. ఇంకా రేపటి నుంచి అన్నపూర్ణ ఆవకాయ స్టార్ట్.
వావ్, అవునా? సూపర్ వినయ్, చాలా హ్యాపీగా ఉంది. ఇంతకీ ఆనంద్ ఎట్లున్నాడు? హ్యాపీ అతను? నేను హ్యాపీనే, కానీ నువ్వు బ్యాగ్ చదువుకొని బయటకు దుబ్బాయి. రే ఏమైందిరా? టైం ఎంత? 9 అయింది. ఎన్ని డేస్ అగ్రిమెంట్ అని నడిచావు కదా బయటికి పొమ్మంటే. ఇప్పుడు అదే అగ్రిమెంట్లో టైమింగ్ గురించి నువ్వు చదవలేదా? 8 లోపు ఇంట్లో ఉండాలని. రే నువ్వేంట్రా రాను భయపడి సినిమాలో విలన్గా తయారవుతున్నావు? ఏందబ్బా నువ్వు? ఒక్కసారి కదా లేట్ అయింది. ఒక్కసారైనా 100 సార్లైనా లేటే. రూల్స్ క్రాస్ చేసావు, సో నీకు ఇంట్లో ఉండే హక్కు లేదు. బయటికి దొబ్బాయి. ప్లీజ్ ఈ ఒక్కసారికి మాఫ్ చేయి కదా. ఇప్పుడు ఖాళీ చేయకపోతే నేను ఇస్తా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్. అగ్రిమెంట్ ప్రకారం మర్యాదగా పోతావా, లేకపోతే బయటికి గంటేమంటావా? రే ఏంద్రా నువ్వు మాట్లాడేది? అసలు తనెవరో తెలుసా? వినయ్. ఎవరైతే నాకేంట్రా, బయటికి నడవే నువ్వు. ఆనంద్ ప్లీజ్, నేను చెప్పేది ఒకసారి విను. రే నిన్నే ఎల్లవే బయటికి. పో అమ్మ పో. ఆనంద్ ప్లీజ్, ఒక్కసారి నేను చెప్పేది విను. ఇంకా వినడానికి చేయడానికి ఇంకేం లేదు. రే ఏం చేస్తున్నావురా? రే నువ్వు నోరు మూసుకొని రా. ఏంట్రా నువ్వు మరి పశువులా తయారవుతున్నావు? అసలు తనంత తప్పేం చేసిందని? ఇన్నాళ్ళు నన్ను ఆడుకుంది, అది తప్పు కాదా? ఆనంద్ వదిలే ఆనంద్ ప్లీజ్, ఈ ఒక్కసారి వదిలే. వదలడానికి నువ్వేం వళ్ళ పడ్డ తాబేలు పిల్లో కాదు, సొరచాపవి. వదిలేస్తే మింగేస్తావు. రే ఎందుకురా మరి ఇంత దారుణంగా తయారయ్యావు? కీర్తి నువ్వు రా లోపలికి. రేయ్ నీకే చెప్తున్నా, తను మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. పెడితే ఏం చేస్తావురా? తన ఇంట్లోనే ఉంటది. తనని ఇంట్లోకి రానిచ్చావంటే నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతా. రెంట్కి వచ్చిన అమ్మాయి కావాలా అన్నయ్య కావాలో తెలుసుకో. సారీ వదినా, అసలు నేనేం చేయలేకపోతున్నా. నాకు చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు. అసలు నాన్నకు నా మీద ప్రేమ ఉందో లేదో తెలీదు. అమ్మలాగా ప్రేమనిచ్చావు, నా గురించి నాన్నలాగా బాధ్యతను తీసుకున్నావు. నాకు నీకన్నా ఎవరు ఎక్కువ కాదురా. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా నేను నా అన్నయ్యతోనే ఉంటా. కానీ ఒక్కసారి ఆలోచించుకోరా, ఇప్పుడు నువ్వు చేసింది కరెక్టో కాదు అని. నైట్ టైం అమ్మాయిలను బయట వదిలేదని ఒక్క కన్సర్న్తోనే నేను లోపల రాణిస్తున్నా. కానీ 1 వీక్లో ఇల్లు కాల్చేసి వెళ్ళిపోవాలి అంతే. ఇంకా పాపమని లోపల రాణిస్తున్నా. నీకు ఇల్లు దొరికేంత వరకే. ఈ మధ్యలో ఏదో ఎక్స్ట్రాలు చేసావో, ఇల్లు దొరికిందా దొరకలేదా అని కూడా చూడ బయటికి గంటేస్తా. నేను చెప్పింది అర్థమైందని కూడా కదా. 1 వీక్ అంతే. $20 kgs అండి? ఓకే డన్. 1 వీక్లో మీకు హోమ్ డెలివరీ చేస్తాం. థ్యాంక్ యూ. రేయ్ ఎక్కడికి రా? అండమాన్ ఐలాండ్కి రా, అప్సరస్లు ఉన్నారంట, వెళ్ళో లుక్ చేసి వస్తా. ఏంద్రా నాటకాలా? మరేంద్రా నువ్వు? నేనేడికి పోతా? కాలేజీకి పోనని తెలుసు, గర్ల్ ఫ్రెండ్ లేదని తెలుసు, ఎక్కడ తిరిగినా ఇంటి చుట్టే కదరా.
ఫుడ్ టైం అయింది కదరా, అడుక్కోవడానికి వెళ్తున్నామేమో అనుకున్నా. దానికోసం నేనెందుకురా, నా కోసం అడుక్కోవడానికి నువ్వు ఉన్నావు కదా. దా పోయి అందరిలోకి వెళ్ళి చిప్ప పట్టుకొని ప్లీజ్ మై బ్రదర్ ఈస్ హంగ్రీ, ప్లీజ్ మై బ్రదర్ ఈస్ హంగ్రీ అని అడుగుదు గాని. ఏయ్ ఏంద్రా సక్కా మాట్లాడు. మరి ఎవర్రా నన్ను గెలకమంది? నా మానాన నేనేదో మాడిపోయిన మసాలా దోశ తినడానికి పోతుంటే మధ్యలో వచ్చి మాట్లాడతావు. ఆ మాడిపోయిన ముఖం దాని దగ్గరికే కదరా వెళ్ళేది, ఈ మాడిపోయిన ముఖం వేసుకొని. అనయ్య ఏంది బే నువ్వు ఇంత ఇంటెలిజెంట్ ఏంట్రా? ఎంతైనా ఈరోజే లాస్ట్ దానికి ఈ ఇంట్లో, గుర్తు చెయ్యి. లేకపోతే దాని సామాన్లన్నీ రోడ్డు మీద ఉంటాయి. మళ్ళీ మొన్నట్లా తీసుకుని వస్తా అనే ఆశలు పెట్టుకోవద్దాను. రే నీకు ఆ శ్రమ అవసరం లేదురా, తను ఈరోజు వెళ్ళిపోతుంది. అబ్బా ఎన్నాళ్ళకి నీ నోటి నుంచి ఒక మంచి మాట వచ్చిందిరా. నీ నోట్లో నుంచి ఎలాగో రావు కదరా. ఎక్కడి నుంచి వస్తాయేంట్రా, దరిద్రం దాటిపోతుంది. అది చాలు. అది వెళ్ళిపోతుందని ఆనంద సమయంలో నీకేం కావాలో చెప్పు, కొనిచ్చేస్తా. బిర్యానీ కావాలా, బర్గర్ కావాలా, బీర్లు కావాలి, తెచ్చిపెట్టు. మంచి ఐడియా. ఓకే డన్, తెచ్చేస్తా. రేయ్ మంచికి మన ఆవకాయ పచ్చడి కూడా ఉంది. అన్నేమని ఊరుకుంటున్నారా? లేదంటే దేవర అనిపించేటోని. దేవరానా అంటే? నువ్వు బచ్చగాడివిరా, నీకు అర్థం కాదులే. వెళ్ళి నీ పని చూసుకోపో అమూల్ బేబీ. సర్లే, నువ్వు పెద్ద మొగడివి కదా, పోయి ఆ పుల్లమ్మని దించేసి రాబో బయట దాకా. ఈ రోజుతో ఈ పుల్లమ్మ కథ స్వాహ. ప్రశాంతంగా ఉండొచ్చు ఇంకా. హలో, ఏమ్మా స్టార్ట్ అయ్యావా? లేదు నాన్న, బట్టలు సర్దుకుంటున్నా. ఇంకో గంటలో స్టార్ట్ అవుతా. సరే అమ్మా, జాగ్రత్తగా రా. మళ్ళీ వచ్చే ముందు గొడవలేం పెట్టుకోకు బావతో. సారీ నాన్న. ఏమైందమ్మా? మీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోతున్నా. అమ్మని మామయ్యని కలపలేకపోతున్నా. రాసిపెట్టి లేనప్పుడు నువ్వేం చేస్తావమ్మా? ఎంత చేసినా బూడిదలో పోసిన పన్నీరే. మీరు చెప్తే మొరటి మనుషులు అనుకున్నా, కానీ మరీ ఇంత అనుకోలేదు. అమ్మ కళని నెరవేర్చలేకపోతున్నా. నువ్వేం ఫీల్ అవ్వకమ్మా, నువ్వు ఇంటికి వచ్చి ఈ విషయం మన మధ్య ఉంచుదాం. మళ్ళీ మీ అమ్మకు తెలిస్తే బాధపడుతుంది. సరే నాన్న, నేను స్టార్ట్ అవుతాను. రా వినయ్. వెళ్ళిపోతున్నావా? ఉండే అర్హత కోల్పోయాను కదా. సారీ, నా వల్ల కూడా వాడిని ఆపడం అవ్వలేదు. నువ్వు మాత్రం ఏం చేస్తావులే ఆనందలా అన్నప్పుడు. బట్ ఎక్కడో చిన్న ఆశ, ఆనంద్ని మార్చి మంచిగా చేసుకొని తర్వాత అమ్మని మామయ్యని కలుపుదామనుకున్నా. కుదరలే. వాడంత వేస్ట్ గాడు, వాడంత మెంటల్ గాడు ఎక్కడా ఉండడు. మొదటితనం ముందు పుట్టి తర్వాత వీడు పుట్టాడు. ఇంకెన్ననుకుంటే ఏం లాభం లే వినయ్. నేనే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. అనవసరంగా ఆలస్యం చేశాను. వాడు నిన్ను పంపాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యాడు వదినా. ఆ రోజు లేట్కి వచ్చావు, ఆ సాకు దొరికింది అంతే. లేదంటే ఇంకోలా చేసేవాడు. అంతేలే. డాడీ వచ్చాక రావడం బెటర్ ఏమో అనిపిస్తుంది. కానీ ఈడే ఇలా ఉంటే డాడీ ఇంకా ఘోరం. అసలు ఎలా, ఏం అర్థం అవ్వట్లేదు. ఇంకా మన చేతుల్లో ఏం లేదు, మనం ఏం చేయలేం. సరే, బస్కి లేట్ అవుతుంది. హలో, ఎవరు? హలో సార్, మేము ప్రజా ఫౌండేషన్ నుంచి మాట్లాడుతున్నాము. మాకు 100 kgs పికిల్స్ కావాలి సార్. 100 kg? యా అవును సార్, మాది ట్రస్ట్ ఉంది, అక్కడికి కావాలి. ఓ, యాక్చువల్లీ మాది ఒక చిన్న స్టార్టప్ కంపెనీ, రీసెంట్గానే స్టార్ట్ చేసాం. అంత పెద్ద ఆర్డర్ చేయాలంటే ఉన్న స్టాఫ్ అండ్ ప్రొడక్షన్కి వీలు అవ్వదేమో అనిపిస్తుంది. అంటే చాలా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కదా. పర్లేదు సార్, దానికి మేము హెల్ప్ చేస్తాము. 75% పేమెంట్ ముందే చేసేస్తాము. డెలివరీ అయిన తర్వాత 25% చేస్తాము. 75%? షూర్ అండి, పక్కా చేసేద్దాం. బెస్ట్ పికిల్ క్వాలిటీ మీకు డెలివరీ చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్స్ మాకు కాదు సార్. ఈ ఆర్డర్ మీకు వచ్చేలా మా సార్తో మాట్లాడింది. కీర్తిరెడ్డి గారికి చెప్పండి. తను చాలా ట్రై చేస్తారు ఈ ఆర్డర్ మీకు రావడం కోసం. ఏంటి? అవును సార్, కీర్తిరెడ్డి గారి ఫాదర్ మా సార్ క్లోజ్, సో అలా ఈ ఆర్డర్ మీకు వచ్చింది. కీర్తిరెడ్డి ఎవరు? అదేంటి సార్, కీర్తిరెడ్డి తెలీదా? యా, గుర్తుకొచ్చింది. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ ఆర్డర్ ప్రొడక్షన్ హౌస్కి చెప్పేశానండి రెడీ చేయమని. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీర్తి చెప్పడం వల్ల మనకు ఆర్డర్ రావడం ఏంటి? అసలు అది మనకెందుకు హెల్ప్ చేస్తుంది? వెళ్ళిపోతున్నానా లేదా అని చూడ్డానికి వచ్చినావా? ఇంకా నా వల్ల నీకు ఏ ప్రాబ్లం ఉండదులే. ఎవరు నువ్వు? బ్రెయిన్ ఏమైనా బాత్రూంలో పెట్టొచ్చావారా? ఎవరని అడుగుతావు? ప్రజా ఫౌండేషన్ నుంచి కాల్ వచ్చింది. 100 kg ఆర్డర్ ఇచ్చి కీర్తిరెడ్డి అని చెప్పారు. అసలు ఎవరు నువ్వు? మా ఇంటికి ఎందుకు వచ్చావు? నాకెందుకు హెల్ప్ చేస్తున్నావు? ఏదో చేయాలనిపించింది, చేసా అంతే. నా వల్ల నీకు బిజినెస్ డీల్ పోయింది కదా, అందుకే. నిజం చెప్పు కీర్తి, నువ్వు వచ్చిన పంచి మా ఇంట్లో ఏదో చేయాలని చూస్తున్నావు. ముందు వాకిట్లో ముగ్గేసావు, తర్వాత ఫుడ్ ఇచ్చావు, ఇప్పుడు ఇదంతా దేనికోసం చేస్తున్నావు? అసలు ఎవరు నువ్వు? నాన్న కోసం వచ్చిందిరా. ఏంటే? అవును, నాన్నని అత్తయ్యని కలపడానికి వచ్చింది. ఏం మాట్లాడుతున్నావురా? రే, నీకు సరస్వతి అత్తయ్య గుర్తుందా? ఆవిడెందుకు గుర్తుకులేదు? ఆవిడ కూతురునే నేను, సరస్వతి రెడ్డి కూతురు కీర్తిరెడ్డిని. తన అత్త కూతురు నీకు ముందే తెలుసా? అంటే 2 weeks ముందు తెలుసురా. మరి నాకెందుకు చెప్పలేదురా? వీడు చెప్పిన వేస్ట్ అనుకున్నావా? లేదు, తన తప్పేం లేదు, నేనే చెప్పొద్దన్నా. సారీ. నీకు తెలిస్తే అప్పుడే ఇంట్లో నుంచి పంపించేస్తావేమో అని భయపడి చెప్పలేదు. మా అమ్మ కోసం వచ్చానంతే, కానీ మిమ్మల్ని ఏదో చేసేద్దామని కాదు. నాన్నని మనం ఎలా అయితే చూడాలనుకుంటున్నామో అలా చేయడానికి వచ్చిందిరా. మనకి ఓ ఫ్యామిలీ ఉందని వదినని చూసాకే అర్థమైంది. అత్తయ్య మనం కలిస్తే హ్యాపీగా ఉంటామని నేను కూడా వదిన పార్టీలో జాయిన్ అయిపోయా. నీకు చెప్తే నువ్వెక్కడ నాన్నతో చెప్పేస్తావని నీకు చెప్పలేదు. సారీరా. ఇంకా నాకు అర్థమైంది, మావయ్యని మార్చి మా ఇంటికి తీసుకెళ్ళలేనని. అందుకే వెళ్ళిపోతున్నా. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండొచ్చు. నిజంగానా? నేను చెప్పాను వదినా, నేను చెప్పానా? మావాడు చూడ్డానికి ఎలా ఉంటాడు కానీ చాలా మంచోడు. వాడికి మనసు ఉంది, వాడు మనిషేగా. వీడేంది రేస్గురం సినిమాలో శృతి హాసన్ లాగా ఏ రియాక్షన్ లేకుండా వెళ్ళిపోయాడు? అదే కదా, షాక్ ఇచ్చింది మనం, షేక్ అవ్వాల్సింది తను. కానీ ఇంట్లో ఉండమని మనకే షేక్ ఇచ్చేసి వెళ్ళిపోయిండు. ఇంతకీ ఆనంద్ ఓకే అంటావా? ఇంట్లో ఉండమన్నాక మళ్ళీ ఓకే అంటావని అడుగుతామేంటొద్దునా? ఇక ఫిక్స్ అయిపో. త్వరలోనే అత్తయ్య దగ్గరికి రాఖీ కట్టించుకోవడానికి మా డాడీ వస్తున్నారు, అంతే. ఇది ఫిక్స్. అబ్బా, అది జరిగితే చాలబ్బా. కానీ ఆనంద్ ఏంటి ఇంత సింపుల్ గా ఒప్పేసుకున్నాడు? నేనింక నిజం తెలిస్తే నన్ను బజార్లో బండకేసి బాగుతాడనుకున్నా. మావుడు చూడ్డానికి ఎద్దులా ఉంటాడు కానీ వీడికి ఎమోషన్స్ ఉన్నాయి. ఈ ఎమోషన్లోనే కొంచెం మోషన్ యాడ్ చేస్తే అంతా సెట్, లేదంటే మళ్ళీ బ్లాస్ట్ అవుతాడు. నేను వెళ్ళి వాడిని సెట్ చేస్తా, నువ్వు ఇక్కడే ఉండు. ఇదే నీ అత్తర్లు, ఫిక్స్ అయిపో. అమ్మయ్యా, ఇక్కడున్నావా? అరే అన్నయ్య, చాలా థ్యాంక్స్ రా. దేనికిరా? దేనికంటావేంట్రా? అసలు నువ్వు యాక్సెప్ట్ చేస్తావు అనుకోలేదు తెలుసా. నాన్నకి ఎక్కడ చెప్పేస్తావని చాలా కంగారు పడ్డా. రే, నాన్నతో మనం 28 ఏళ్ళ నుంచి ఉంటున్నాం రా.
నాన్న మళ్ళీ అత్తయ్య దగ్గరికి వెళ్తాడు అనిపిస్తుందా? నువ్వు చెప్పింది కరెక్టేరా, బట్ ఒక్కసారి ట్రై చేద్దాంరా. కీర్తిని ఒప్పుకోవడానికి ఒకే ఒక్క కారణం ఉందిరా. నా కళ తన వల్ల నెరవేరింది. అమ్మ పేరు పైన పికిల్ కంపెనీ స్టార్ట్ చేద్దామని నా కళని తను నెరవేర్చింది. నిజం చెప్పు, ఆ లోన్ కూడా కీర్తి వల్లనే వచ్చిందా? కీర్తి చాలా మంచిదిరా. మనకు మంచి చేయాలని అత్తయ్యని నాన్నని కలుపుదామని చూస్తుంది. అలాంటప్పుడే నువ్వేం ఇంట్లో నుంచి పంపిద్దామనుకున్నావు. చాలా కంగారు పడిపోయింది. సర్లే, ఏమైతేనే మనం ఎలాగో కలిసిపోయాం. ఇప్పటి నుంచన్నా మన ముగ్గురం కలిసి నాన్నని మారుద్దాంరా. అదవ్వని పనిరా. నాన్నని మార్చాలి, నాన్నని మొత్తం ఫ్యామిలీతో చూడాలి నాకు చిన్న ఆశ ఉండేదిరా. కానీ ఎప్పుడైతే నాన్న మారాడని తెలిసిందో ఆ ఆశ కూడా చచ్చిపోయింది. అప్పటి నుండి నేను నాన్నలా మారిపోయా. అయినా నన్ను మార్చడం అంత ఈజీ కాదురా నాన్నని మార్చడం. కీర్తి మన ఇంట్లోకి వచ్చాక ఒక కళ వచ్చిందిరా. అది నాన్న కూడా గమనించారు. ఆయనకు కూడా కీర్తి అంటే ఇష్టమేరా. అందులో కీర్తి తన సొంత చెల్లి కూతురు అని తెలిస్తే ఎంత కోపమున్నా ప్రేమ ముందు కనిపించదురా. అయినా నాన్న కోపం 24 ఏళ్ళ కిందటిదిరా. మనుషులు దూరంగా ఉన్నారనేమో. ఒక్కసారి అత్తయ్య దగ్గరికి వచ్చి కలిస్తే మారొచ్చేమోరా. రే, నాన్న గురించి పూర్తిగా నీకు తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావు. సరే చూద్దాం. అయినా ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఎలాగో ట్రై చేయలేదు. కనీసం కీర్తి అయినా ట్రై చేస్తుంది. లెట్ ట్రై అవర్ బెస్ట్. ఏమైతే చూద్దాం. కీర్తి, కీర్తి. హా బావా, చెప్పు. ఒక బావా అంటే ఎంత బాగుంది. రే సర్లే, మీరేదో పీకే పనిలో ఉన్నట్టున్నారు కదా, నేనెందుకు మధ్యలో? యూ గైస్ క్యారీ ఆన్. నాకు శృతి ఉంటే బాగుండేది. ప్రజా ఫౌండేషన్ ఆర్డర్ ఉంది కదా? హా బావా, ఉంది కదా. అది చేయడానికి నా దగ్గర మ్యాన్ పవర్ లేదు. నువ్వేమైనా హెల్ప్ చేస్తావేమో అని. మనలో మనకి హెల్ప్ ఏంటి బావా, చేసేద్దాం. చెప్పు ఏం చేయాలో. అది నువ్వు మాకు పికిల్ ఇచ్చావు కదా, అది చేసింది అత్తమ్మనే కదా? అవును. సో అత్తమ్మ హెల్ప్ తీసుకొని చేపిద్దాం అనుకుంటున్నా. చేస్తుందంటావా? దీనికి ఎందుకు ఇంత ఆలోచించడం? అన్నయ్య కొడుకంటే ఏమైనా చేసేస్తుంది మా అమ్మ. నేను చేపిస్తా కదా. యూ డోంట్ వరీ వెన్ మర్దల్ ఈస్ హియర్. సరే బావా, నైట్కి ఏం చేయమంటావు? నీ ఇష్టం, ఏదైనా చెయ్యి. నీకు నచ్చింది చెప్పు బావా. బిర్యానీ చేస్తావా? ఓ, అంటే బావగారికి బిర్యానీ అంటే ఇష్టం అన్నమాట. అందుకే చికెన్ బోన్ లెక్క గట్టిగా ఉన్నావు. ఏ మెంటల్, పోవే. అబ్బా, ఆకలి దంచేస్తుందే. వదినంటే ఇంకా రావట్లేదు. వదినా, త్వరగా రా. వస్తున్నా వస్తున్నా. బావా, బిర్యానీ. చాలు. వాడికి చాలంటే నాకు పెట్టొద్దునా? కరువులు ఉన్నట్టున్నావు కదరా. ఆకలేస్తుంది. చాలు. నువ్వు కూడా కూర్చొని తిను. మనసేంటో తెలియక చేశానా నేనా పొరపాటే నిన్న మొన్న. నీ ప్రేమెంతో చూసా ఇప్పుడైనా ఈ అదృష్టం నాపై ఓ వరమేనా. ఓ సంద్రంలా నిలకడగా ఉన్నా నాలో దూకావే ఉరికే నదిలా. నా మది తెరలే తీసేసావే పంచేసి నీ ప్రేమని సరికొత్తగా. జారిందా ఈ నేలకి నీరా, చేరిందా నా చెంతకి నాకే, పంచిందా తన ప్రేమని. సారీ బావా, నువ్వు ఊర్లో లేవేమో అనుకొని డాన్స్ చేస్తున్నా. నీకు నచ్చట్లేదంటే చెప్పు, చెయ్యను. పర్లేదు,
కానీ మదికెన్నో రంగులనే తాకే అందరి ఆకాశాన్నే నా సరిగమలే. ఏంటి 10 days లోనా? ఏరా ఏదైనా మీద పని చేసావా? అంత భయపడుతున్నావు? అబ్బే అలా ఏం లేదు డాడీ. సరే డాడీ నేనుంటా. 10 days లో డాడీ ఇంట్లో ఉంటారంటరా. ఛే, ఇప్పుడు ఏం చేద్దాం? రాఖీ ఫెస్టివల్ కల్లా మావయ్యని ఇంటికి తీసుకెళ్ళాలి. అదేమో ఇంకా కొన్ని డేసే ఉంది. అసలు మామయ్యని తీసుకెళ్లడం పాసిబుల్ అవుతుందా? అదే ఆలోచిస్తున్నా ఎలా ప్లాన్ చేయాలా అని. అన్నయ్య ఒక పని చేద్దాంరా. ఏంట్రా? ఏంటో చెప్పు వినయ్. నేను చెప్పాక మీరిద్దరు నన్ను ఏమనొద్దు. రేయ్ సక్కా చెప్పలేకపోతే ఒకటి ఇస్తావు. వదినా నేను డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? హా, ఏంటి వినయ్? నీకు మా అన్నంటే ఇష్టమేనా? వాడిని లవ్ చేస్తున్నావు కదా నువ్వు? రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? ఏ నువ్వు ఆగు. కీర్తన్ ఇష్టం లేదా నీకు? నువ్వు దాన్ని లవ్ చేయట్లేదా? ఇప్పుడు అవ్వనెందుకురా? ముందు అడిగిన దానికి చెప్పరా. మీ ఇద్దరికి ఇష్టమా కాదా? బావా, నీకు చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్దాం అనుకున్నా. అది ఈరోజు వినయ్ వల్ల కుదిరింది. ఆ రోజు నీకు షాక్ ఇద్దామని ఐ లవ్ యూ చెప్పిన. బట్ ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నా బావా, ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ. నేను ఇక్కడికి అమ్మ ఇంకా మావయ్యని కలపడానికి వచ్చా, కానీ నీ ప్రేమలో పడిపోయాను బావా. ఎంత అంటే అమ్మ మామయ్యని కలపపోయినా పర్లేదు, కానీ నిన్ను మాత్రం మిస్ చేసుకోలేనంత. విల్ యూ లవ్ మీ బావా? లవ్ చేస్తావా అని అడుగుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు కీర్తి? ఫస్ట్ టైం చూసినప్పుడే నేను లవ్ చేసా, బట్ ఓపెన్ అవ్వలేదు. తర్వాత నేను మా ఇంట్లో చూసాక మిస్ అవ్వకూడదు అనుకున్నా. నువ్వు చేసే చిన్న చిన్న అల్లరి పనుల వల్ల నాకు కోపం వచ్చినా అవే నేను బాగా ఎంజాయ్ చేసా. ఇంకా నువ్వు నా మర్దలని తెలిసాక నా ఆశలకి హద్దే లేదు. నీకెప్పుడెప్పుడు ఐ లవ్ యూ చెప్దామని వెయిట్ చేసా. నువ్వు నన్ను అడగడం కాదు, విల్ యూ లవ్ మీ అని నేనే నిన్ను అడగాలి. కీర్తి రెడ్డి, విల్ యూ లవ్ మీ? సూపర్ సూపర్ సూపర్. ఒక షాజహాన్ ముంతాజ్ లాగా, ఒక రోమియో జూలియట్ లాగా, ఒక రాధాకృష్ణ లాగా ఎంత బాగున్నారా మీ ఇద్దరు. చాలరా ఇచ్చాలు ఈ జీవితానికి. ఈ ఆస్తి మొత్తం మందే, నేను ఒక్కనే వారసుని. ఏంట్రా మళ్ళా చెల్లె లవ్ చేస్తేనే చిదొబ్బే అన్నాడు. అలాంటిది కన్న కొడుకు లవ్ చేస్తే మా వాడికి కాటేరమ్మ ఫైటే. నో డౌట్ పక్క దొబ్బేమంటాడు. అప్పుడు నేను ఒక్కనే కదా వారసుని. బాగానే వేషాలేస్తున్నావురా. అయినా నీకంత ఛాన్స్ ఇవ్వనులే. అత్తని నాన్నని కలిపాక అందరి సమక్షంలోనే మా ఇద్దరు పెళ్ళి. నిజంగా వాళ్ళు కలుస్తారంటవా బావా? నీకు మాట ఇస్తున్నా, వాళ్ళిద్దరిని కలిపే బాధ్యత నాది. వాళ్ళిద్దరిని కలిపి మనం కలుద్దాం. సీజన్ మొత్తం ఇద్దరు కొట్టుకోవడమే సరిపోయింది. సీజన్ ఎండింగ్ రాగానే లవ్ యూలు చెప్పుకుంటున్నారు, లవ్ యూలు. ఇంకా వాళ్ళిద్దరిని ఎక్కడ కలుపుతారా? మీ దుంపల్దేగా.